హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనతో ఎవరున్నారంటే బైరి అగ్నితేజ, కానీ బన్నీ అని కూడా చెప్తాను నేను, ఎందుకంటే తన పేరు బన్నీ, బట్ బైరి అగ్నితేజ అని చెప్పేసి పెట్టుకున్నాడు. ఎందుకు ఈ పేరు పెట్టుకున్నాడు ఏంటి, ఎందుకు దేవుణ్ణి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ట్రస్ట్ చేయడు? ఎందుకంటే మన ఇండియాలో మెయిన్ అందరం ట్రస్ట్ చేసేదే, మన ఇండియా అంటేనే హిందుస్థాన్. సో ఎందుకు గాడ్ని తిను ట్రస్ట్ చేయడు, ఎందుకు ఇలాంటి పోస్టులు పెట్టి చాలా చిక్కుల్లో పడ్డాడు, చాలా కేసులు కూడా ఫైల్ అయినాయి. ఒకసారి తనతోనే మాట్లాడి తెలుసుకుందాం, అంటే ఎందుకు ఇలా మారిపోయాడు, ఇలా మారిపోవడానికి కారణం ఏంటి అని. సో నమస్తే తమ్ముడు. నమస్తే అక్క. ఎట్లున్నావు? బాగున్నా అక్క. ఓకే. సో అదే నేను ఇప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు అక్క బన్నీయే కదా నేనేం, బన్నీ కాస్త బైరి అగ్నితేజ. ఒకప్పుడు బైరి నరేష్, ఇప్పుడు బైరి అగ్నితేజ పుట్టుకొచ్చాడు. సో ఏంటి, తనేనా మీ గురువు? అదేం లేదక్క, తాను ఒక మంచి నాస్తికుడు, గొప్ప మహామేధావి, జ్ఞానం గల్లవారు. అఫ్ కోర్స్ మీరు అలా అనుకున్నా నేనేం బాధపడను, అలా అనుకోకుండా కూడా ఏం బాధపడను అక్క. మంచి మంచి మానవతా భావాలు గల వ్యక్తి, మంచి పరిజ్ఞానం ఉన్న, ఈ సమాజం పట్ల పరిజ్ఞానం ఉన్న మంచి వ్యక్తి. తను నాకు బాబాయ్ అవుతారు. అయితే బన్నీ అనే పేరు ఎలా వచ్చిందంటే, నేను 10th క్లాస్ వరకు కూడా నా పేరు అలాగే ఉండేది, బన్నీ అని చెప్పి. ఇక మేము ఒక ఇద్దరు వ్యక్తి భావాలు కలిసినప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు మనలో మనకు ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది అన్నట్టు. ఆ ఫీలింగ్లో భాగంగా నాకు మా బాబాయ్ గారు సూర్యలంక బీచ్, బాపట్ల సూర్యలంక బీచ్లో. మీ అంటే నువ్వు బాబాయ్ అని పిలుచుకుంటావా, లేదంటే మీ చుట్టాలు కదక్క, మా ఓన్ బాబాయ్. సూర్యలంక బీచ్ లో మీ ఇద్దరి చేదోడు వాదుగా చేసుకుంటున్నప్పుడు నాకు అరే ఈ పేరైతే వీనికి సూటబుల్ కదా అని చెప్పి అంబేద్కర్ భావజాలం పైన మనం అప్పటికే చురుకుగా పనిచేసేవాళ్ళం. 10th క్లాస్ వరకే అప్పటికే చురుకుగా పనిచేసి మన చురుకుతనం చూసి రెంజల రాజేష్ గారు, బైరి నరేష్ గారు ఇట్లా మా కలిసి ప్రయాణం చేస్తున్న ట్రావెల్లో నాకు బైరి అగ్నితేజ, ఫస్ట్ అగ్ని అని పేరు పెట్టిళ్ళు, అరే వీడు ఫైర్గా ఉంటారు రా అని చెప్పి. అయితే ఇక తర్వాత దాన్ని తేజ అని చెప్పి ఎదుటి వారు బైరి అగ్ని తేజ అని కొంతమంది పిలుస్తారు, అగ్ని తేజ అని కొంతమంది పిలుస్తారు. అట్లా ఇక నాకు బైరి అగ్ని తేజ అని పేరు వచ్చింది అక్క. ఎంతవరకు చదువుకున్నారు మీరు? కంటిన్యూ అవుతుందా స్టడీస్, లేదంటే చదువుతున్నా? కంటిన్యూ అంటే డిగ్రీ చదివినాక బీకామ్ CA గ్రూప్, కాకతీయ యూనివర్సిటీ. ఆ తర్వాత నేను అదే ఇంతకుముందు మీరు అన్నట్టుగానే కొన్ని కేసుల పాలైన తర్వాత నేను జైల్లో ఉన్న సమయంలో నాకు ఒక సెమ్, 4th సెమ్ కావచ్చు, 4th సెమ్ ఎగ్జాక్ట్లీ 4th సెమ్లో ఒక 2 సబ్జెక్టులు జైల్లోనే గడిపిన నేను. ఆ 2 సబ్జెక్టులు రాయలేదు, అవి అలాగే బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 year అయిపోయింది, ఆల్రెడీ డిగ్రీ అయిపోయింది అది. అవి ఇప్పుడే ఫీజు కట్టి రాస్తున్నాక ఆ తర్వాత చూడాలి ఏం చేయాలని. ఏంటి నీ గోల్ ఏంటి అసలు? ఏం అవుదాం అనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? గోల్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో యావత్తు 2 తెలుగు రాష్ట్రాల్లో అనేకమైన మూఢనమ్మకాల పేరు మీద, దేవుడి పేరు మీద, మతం పేరు మీద అనేకమైన చిచ్చర విందు మన విధంగా దాడులు చేసుకోవడం, అనేకమైన డబ్బులు ఖర్చులు పెట్టుకోవడం, ఇంకా ఎన్నో మతం పిచ్చితో మీరు నిన్న చూసుకున్నట్టయితే ఒక కోడిపిల్ల అబ్బాయి మింగి చనిపోయాడు. అలాగే ఈరోజు ర్యాలీ కూడా జరుగుతుంది, మంత్రాల పేరిట చనిపోయాలని చెప్పి. ఇలా అనేకమైన మంచి మన మూఢనమ్మకాలు, నీచమైన మూఢనమ్మకాలు ఈ సమాజం పట్ల పడి మనుషుల్ని రాక్షసులుగా ప్రవర్తిస్తున్నాయి అక్క. ఇలాంటి మూఢనమ్మకాలు నిషేధించాలని చెప్పి నేను గతంలో భారత నాస్తిక సమాజం అయిన 1972 జయగోపాల్ గారు విశాఖపట్నంలో స్థాపించిన అందులో పనిచేశాను. ఆ తర్వాత సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్, వేదాంత్ మౌర్య గారు దానికి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆ సంఘంలో చేస్తున్నాను. అయితే నేను మొన్న రీసెంట్ ఇంటర్వ్యూ మీరు చూసి ఉంటారు కదా, C96 ఇలా అయితే ఒక మాట ఇచ్చిన, ఈ ఓలి కింద సంఘాలు చేసుడు ఇంద్రాబాయ్ అని చెప్పి నేను ఒక సంఘం పెడుతున్నా అని చెప్పిన. ఆ సంఘం పని పూర్తి కూడా చివరి దశకు వచ్చిందాక. వచ్చిన తర్వాత ఇక దాన్ని ఇప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని బాగుంటుందా లేదా అని చెప్పి మనం కొంతమందిని గ్యాదర్ చేయాలి కదా. అలా చేస్తున్న క్రమంలో కొంతమంది అది పెద్దవాళ్ళను సలహా తీసుకున్న క్రమంలో నువ్వు సంఘం పెట్టుడొద్దు బాబు, MNS మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, ఏ దేవుడు దయ్యం అని చెప్పి పోతుంటే నీ లైఫ్ ఇట్లనే స్పాయిల్ అయిపోతుంది. ఇట్లనే MNS మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని చెప్పి ఒక సంఘం ఉంది, అందులో ఏరు బాబు అన్నారు. ఆ కార్యక్రమంలో ఇప్పుడు అదే పనిలో ఉన్నాము. నా వెనకాల కూడా మీరు చూసే ఉంటారు, 30,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 6,000 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కడికైనా పోయినా కూడా గుర్తు వచ్చే అంత కెపాసిటీ ఉంది.
బట్ అంటే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీరు 2 వర్షన్స్ చెప్పారు. ఒకటి మూఢనమ్మకాలు బాగా ఉన్నాయి మనం చూస్తున్నాం కదా అని చెప్పేసి. ఓకే, మంత్రాలు ఇట్స్ ఏ డిఫరెంట్ ప్యాటర్న్. అండ్ దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుడు పూజలు భక్తి అనేది ఇట్స్ డిఫరెంట్ ప్యాటర్న్. అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళు లైక్ మంత్రాలు అనేది ఈ రెండు మ్యాచ్ అవ్వవు. వాళ్ళు వేరు, వాళ్ళు మంచి కోసం దేవుని భక్తులు మొక్కుకుంటారు. అంటే యాజ్ ఎ క్రిస్టియన్ గానీ, హిందూ గానీ, ముస్లిం కానీ దేవుణ్ణి పూజించడం వేరు, అది వాళ్ళ భక్తి, వాళ్ళకి మంచి జరుగుతుంది అని. కానీ మంత్రాలు అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ ప్యాటర్న్, ఆ మనుషులు వేరు. సో రెండింటిని మీరు ఎక్కడో కంపేర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు మూఢనమ్మకాల కోసం పోరాడుతున్నప్పుడు ఇప్పుడు మాంత్రిక విద్యలు, తాంత్రిక విద్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పోరాడుతున్నా అని చెప్పేసి అనడం ఇట్స్ గుడ్ థింగ్. ఓకే, బట్ దేవుడే లేడు అనేసి అంటున్నారు కదా. అయితే అక్క ఒక విషయం మీరు గ్రహించాలి ఇక్కడ. ఇప్పుడు దేవుడి పేరు మీద ఇప్పుడు మీ రోజు దేవుని చేసినాం, దానికి తినాలని చెప్పి ఒక మేకను కోస్తారా? మేకను కోస్తాడు వేడాడు ఏం చేస్తారు, నువ్వు తలకైనా నా కాలాన్ని తీసుకుపోయి 3 బాట్ల కాడ పెట్టరా అని చెప్పి అంటాడు. మీరు చూస్తున్నారు కదా రోడ్ల పైన. ఇది ఇప్పుడు ఆ దేవుడితోనే ఈ మంత్రాలు తంత్రాలు పుట్టుకొస్తున్నాయి, మంత్రాలు తంత్రాలు పుట్టుకొస్తున్నాయి. చేతబడి మంత్రాలు తంత్రాలు దేవుడి పేరు మీద మంత్రాలు తంత్రాలు పుట్టుకొస్తున్నాయి. అంటే ఎట్లా దేవుని పేరు మీద? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పగలవా? ఎగ్జాంపుల్ అంటే అక్క ఇప్పుడు నేను చెప్పిన కదా అక్క, ఇప్పుడు మనం ఒక ఇంట్లో దేవుని చేసుకుంటాం. దేవుని చేసుకుంటే అందుకే మన షాన్ రేంజర్ రాజేష్ గారు ఒక గొప్ప పాట రాశారు. ఏమనంటే, బాపనోళ్ళ కోమటోళ్ళ పూజకేమో పువ్వులు, మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రెలు మేకల గోసుడు. అరే ఓ బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా, నేను పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చెయ్యాలిరా. చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చి నారురా, మరి సాటి మనిషి ఈనమని ప్రతి ఊరి కవతల నెట్టిరా. అయినా మొక్కి మొక్కి నొసలు అరిగి పోయరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. అయితే మన హిందువులకు వచ్చేసరికి ఏమవుతుందంటే, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళందరికీ వాళ్ళ పండుగలు వాళ్ళకి ఉంటే వాళ్ళు రోజు మన లెక్క 10 రోజులకు ఒకసారి పండుగ చేసుకుని గొర్రెలు మేకలు కూసులు ఉండేది. అట్లా మన హిందువులలోనే మెయిన్గా మళ్ళా బాపునోళ్ళు కోసుకోరు అక్క, పప్పనాలు తింటారు. మీరు కూడా చూసే ఉంటారు. ఇక ఓన్లీ మన దళితులనే ఖచ్చితంగా మేకలు కోయాలి, గొర్రెలు కోయాలి. ఏది నచ్చకపోతే మనకి 1000 రూపాయల కట్నం పెట్టాలి, దండం పెట్టాలి, కాలు మొక్కాలి. ఇవి తీసుకపోయి మళ్ళీ 3 బాట్ల కాడ పెడతారు. దాన్ని దాటుతారు, ఈ దాటకుర్రాబాయి వాళ్ళు ఎవరు మంత్రాలు చేసిల్రా అని చెప్పి వాళ్ళు అంటారు. మనం రీల్స్లలో కూడా చూస్తుంటాం, ఇట్లా పోతారు, అడావుతాడు, అరే ఇటు అన్నం పెట్టిల్లా తిందామారా అని చెప్పి అంటారు. ఇలాగా అది మూఢనమ్మకం. ఈ దేవుడి పేరు మీద నుంచి ఈ మూఢనమ్మకం ముట్టుకొస్తుంది. అందులో భాగంగా ఇంతకుముందు చెప్పిన కదా ఎంబీఎన్ఎస్ అని చెప్పి. సో మెయిన్ గా ఒక క్రిస్టియన్స్, ఒక ముస్లిమ్స్ అయితే వాళ్ళది ఓకే, ఏదో ఒక పండుగ ఉంటుంది, ఏదో చేసుకుంటారు. బట్ మెయిన్ ప్యాటర్న్ హిందూస్కి వచ్చేసరికి పూజలు ఎక్కువ చేయడం, బలివ్వడు, బలిదానాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాంట్లో నుంచి మంత్రాలు పుట్టుకొస్తున్నాయి అని చెప్పేసి అంటే ఆ దేవుళ్ళ పేరు పైన మంత్రాలు జరుగుతున్నాయా? ఓకే, బట్ ఆ మంత్రాలు కూడా చెల్లవు, అవన్నీ తంత్రాలు అని చెప్పేసి అంటున్నారు కదా. అదే అక్క, మంత్రాలు చింతకాయలు రాయమని చెప్పి ఆల్రెడీ వెనకట్టిన ఒక సామెత ఉంది కదా. ఏ మంత్రాలు ఇప్పుడు కేసీఆర్ సీఎం నుంచి దిగిపోయారు, ఓడిచ్చారు కదా. మరి అదే కేసీఆర్ గారు చాలా ఉన్నతమైన వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి, ఒక రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసిన వ్యక్తి. నిజంగానే మంత్రాలు తంత్రాలు ఉంటే కేసీఆర్ గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పక్క, అసెంబ్లీ పిచ్చిలేక కట్టించుకున్నారా? కేసీఆర్ గారు ఎన్ని మంత్రాలు చేపించేటోళ్ళు, అవునా కదా? మంత్రాలు పూజలు చేపించుకుంటాడు కదా, మంత్రాలు వేరే. కేసీఆర్ గారు ఒక 100 పూజలు చేయవచ్చు, మరి సీఎం అయి కూర్చుండా. మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా పూజలు చేసిండు కదా, మరి ఇద్దరు పూజలు చేసినప్పుడు దేవుడు చూడాలి. మరి మీ అది అందులోనే ఉంది ఆన్సర్. మరి సీఎం అయ్యిండు కదా రేవంత్ రెడ్డి. లేదక్క, ఇప్పుడు నెక్స్ట్ సారి సీఎం కావాలని చెప్పి ఆయన పేరేం పేరు మన ఐడియా గుర్తులేదు. మంచి వేణుగోపాల స్వామి గారు డైరెక్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు, లైవ్ లోనే చెప్పారు. ఏమనంటే సీఎం గారు కేసీఆర్ గారు మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అది ఆ మధ్యలో చాలా చక్కర్లు కొట్టింది యూట్యూబ్ లో. మీరు చాలా వాటిపైన చెప్పారు, బట్ మరి కాలే కదా అక్క. నిజంగా మరి అంత భక్తి గల వారు ఉంటే మాత్రం కావాలి కదా. అంటే మనం ఇంకొకటి కూడా ఇక్కడ ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు దొంగ భావాలు ఉంటారు కొంతమంది, ఇలా కూడా ఉంటారు అని చెప్పేసి అంటారు. కొంతమంది ఫేక్ ఉండొచ్చు, అందుకే వాళ్ళు చెప్పిన నెరవేరట్లేవు. అంటే ఇప్పుడు వేణుగోపాల స్వామి గారు మీ దృష్టిలో ఫేకా? నా దృష్టిలో ఫేక్ అనట్లేను, కొంతమంది ఫేక్ గా ఉంటారు. అండ్ జనాల దృష్టిలో వేణుస్వామి గారు చాలా వరకు ఫేక్ అని చెప్పేసి జనాలు అనుకుంటారు. కింద కామెంట్స్ చూస్తే అన్ని డొల్లా అని చెప్పేసి. ఓకే, సో మనం ఆల్రెడీ కామెంట్స్ చూస్తుంటాం, మనం అనుకోవడం కాదు. అలాంటి విషయాలలో ఇప్పుడు దేవుని పూజిస్తున్నారంటే ఒక కేసీఆర్ పూజిస్తారు, రేవంత్ రెడ్డి పూజిస్తారు. అంటే ఎవరి భక్తి వాళ్ళది, దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి కదా. బట్ మీరు ఒక అంటే అక్క 2 విషయాలు అక్క. మీరు మొదట అన్నారు చూసిన నాస్తికులు అని చెప్పి ఒక విషయం. నాస్తికులలో 2 రకాలమైన నాస్తికులు ఉన్నారు.
ఓకే. ఒకటి దేవుణ్ణి తిట్టి హైలైట్ కావాలని చెప్పి ఒక నాస్తికులు ఉన్నారు. ఉమ్. దేవుళ్ళను అరే వాళ్ళ వాళ్ళు మొక్కుకుంటారా భయ్, మనకేం సంబంధం, మన వెనకాల రాజ్యం ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేసిన బాటలు ఉన్నాయి, ఆ బాటలు నడుద్దాంరా, వాళ్ళ మొక్కు వాళ్ళు మొక్కుకుంటారా, ముస్లింలు మీ మొక్కుకోరి, మాకు సంబంధం ఉన్నది, మేము మనుషులం భయ్, మనుషులు లెక్క చూడరి, మాకు స్వేచ్ఛ ఉన్నది, ఆర్టికల్ 19 ఏ మాకు స్వేచ్ఛ ఇచ్చింది, ఇట్లా జీవితకాలం మేము బతుకుతాం రా భయ్, ఎవరో మొక్కు వాళ్ళు మొక్కుకోరు రా భయ్, దేవుడు ఉంటుంది లేకపోతే నాకు సంబంధం ఉంది, నేను మనిషి లెక్క బతుకుతానని చెప్పి ఇలా అనుకునే నాస్తికులు ఉన్నారు. అలాగే ఓవర్ నైట్ దేవుళ్ళని తిట్టి పో అని చెప్పి అలా ఉండే కూడా నాస్తికులు ఉన్నారు. అది మీరు కూడా చూసారు. ఓకే. మరి మీరు ఏ టైప్ ఆఫ్ నాస్తికుడు మరి? అక్క నేను ప్రతి మతాన్ని గౌరవిస్తాను, ఉమ్. ప్రతి దేవతలను వాటిని కూడా గౌరవిస్తాను. ఇతరుల ఇష్ట సుఖాన్ని మనం కాదనకూడదు కదా అక్క. ఇప్పుడు మా ఇంట్లోనే, మా ఓన్ ఇంట్లో మా అమ్మకు చాలాసార్లు మార్పు రావాలని చెప్పి చాలాసార్లు చెప్పిన, లేదురా నేను మారరా, నువ్వు ఒక్కడి నాస్తికుని కావచ్చు, నువ్వు నీ బట్టలు నువ్వు, కానీ నేను మాత్రం మారా బిడ్డ అని చెప్పి మా ఇంట్లో ఇప్పటికీ మేము పద్మశాలి, మేము నోములు నమ్ముకుంటాం. మా ఇంట్లో పుట్ట ఉంది, మా ఇంట్లో దేవుడు బొమ్మలు ఉంటాయి, అలాగే నా గిఫ్ట్స్, కొంతమంది అభిమానం కొద్ది ఫొటోస్ అవి ఇచ్చిన ఉంటాయి, అవి కూడా గిఫ్ట్స్ లెక్క మా ఇంట్లో ఎప్పటికి ఉంటాయి. దేవతల పక్క ఉంటే నా బొమ్మలు ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళంతా దేవుణ్ణి నమ్ముతున్నారు, మొక్కుతున్నారు, బట్ మీరు మాత్రం ఒక బాటలో నడుస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకొకటి ఇప్పుడే మీరు చెప్పారు కదా, నేను వాటిని కూడా రెస్పెక్ట్ చేస్తాను, నాకేం పెద్ద కోపం కాదు, పగ కాదు, రెస్పెక్ట్ చేస్తాను అన్నారు కదా. మరి మీరు అంతలా రెస్పెక్ట్ చేసే మీరు ప్రీవియస్లో మీ పైన కేసు అయ్యింది అంటే అయ్యప్పల మీద మీరు చేసిన కామెంట్ పోస్ట్ల వల్ల అది చాలా పెద్ద ఇష్యూ కూడా అయ్యింది, ఓకేనా? అలా అనుకున్న నువ్వు అసలు వాటి జోలికే వెళ్ళొద్దు, వాటిపైన పోస్టులు పెట్టొద్దు, వాటిపైన కామెంట్ కూడా చేయొద్దు కదా, బట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అక్క 2023 1వ తారీఖు 1వ నెల రోజున నాకు గౌరవ జడ్జి గారు రిమైండ్ రాసిరాక, నేను పంట మాకు ల్యాండ్ అంటే కౌలు తీసుకున్నాం, మేము పంటకాడ వెళ్ళి మొబైల్ మనం రైతు పోతుంటే బురదలో పడతా అని చెప్పి సేఫ్టీ కోసం మొబైల్ ఇంటికాడ పెట్టిపోతాడు, అలాంటిది నేను ఇంటికాడ పెట్టి సెల్లు ఇంటికాడ పడేసి అమ్మకి అప్పని చెప్పి నేను పొలానికి పోయిన తర్వాత అప్పటిదాకా ఆ పోస్ట్ అంతా దుమారం అయితే నాకు కూడా తెలియదు నిజంగా. అరే నేను అసలు నిజంగా ఆయన బైర్ నరేష్ వంగపి మాట్లాడు అది ఖండించిందే మేము ఫస్ట్, అరే భయ్ అట్లా మాట్లాడకే ఏమన్నా దిమాకున్నా అని చెప్పి మా సంఘమే ఖండించింది. ఫస్ట్ భారత నాస్తిక సమాజంలో బైర్ నరేష్ పనిచేసిండు, సంత బాబాయ్ నేనే చెప్తున్నా, ఫస్ట్ ఖండించిందే మేము. ఈ నా కొడుకులకు కొంతమందికి తెలియక ఏం చేసిరు, బైరగ్నితేజ వాడు కూడా నాస్తికుడే కదా, థర్డ్ కౌంటర్ రెంజల రాసి ఇరికిండు, థర్డ్ కౌంటర్ బైరగ్నితేజ తీసుకుపోయి చేయాలని చెప్పి నా మీద కేసు వేసారు. కేసు వేసిన నేను ఇంటికాడ లేని సమయం చూసి మా ఇంటికి వచ్చి ఊళ్ళో ఉంటారు కదా మతం పిచ్చిన కొడుకులు, వాళ్ళ ఇంటికి వచ్చి చిందర వందూరం చేసారు. నేను ఆల్రెడీ నేను లైవ్ చూస్తూనే ఉన్నా, బైరగ్నితేజ అరెస్ట్ అయ్యాడు, పరారులో ఉన్నాడు, అసలు కనిపిస్తలేడు అని చెప్పి రెంజల రాసి దాచిపెట్టిందని చెప్పి అంటున్నారు. రెంజల రాశికి నాకు సంబంధం ఏందిరా బే, ఆయనదో వే నాదో వే అని చెప్పి నేను ఆఖరికి చివరికి నేనే గౌరవించి స్టేషన్కి వెళ్ళి రిమాండ్ కావడం జరిగింది. 13 రోజులు 14 రోజులు. ఏం చెప్పారు అక్కడ? ఏమంటే అక్క చాలా నేరస్తులు కానీ నేరం చేయనోళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆడికి వచ్చి ఉంటారు అక్క, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కరితో మంచిగా సరదాగా కూర్చొని అతని సమస్య నా సమస్య అని మంచిగా చెప్పుకున్నాం. కాకపోతే బాధ అనిపించిందంటే మొదటి 2 రోజులు 3 రోజులు నాకు సింగిల్ బ్యాలకులు వేసి నాకు ఫుడ్ కూడా కింద నుంచి వారేస్తే తిన్న తర్వాత ఇక లోపల ఉండే మా లాయర్ గారు కలవడానికి, మా మదర్కి ఇట్లా వాళ్ళు కలవడానికి వచ్చినప్పుడు చెప్పిన తర్వాత ఇక నన్ను అలా నుంచి మంచిగా సూర్యరశ్మి నా శరీరానికి తాగడానికి, ఇప్పుడు సూర్యరశ్మిని వల్లనే కదా అక్క మనలో బాడీలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోయేది, అది తాగడానికి నాకు అనుమతి ఇచ్చారు. సూపర్నీట్ సార్ అన్నారు, అంటే అగ్నితేజ నువ్వు మలాయర్ గారితో చెప్పారు, సార్ మేము ఇట్లా తన రక్షణ కోసమే మేము లోపల చేస్తున్నాం, ఎందుకంటే ఖైదీలు కూడా మతం పిచ్చితో కొంతమంది ఉంటారు, దబ్బన ఏమన్నా చేదోడు మనం ఏమన్నా యుద్ధం జరగడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి జైల్లో చెప్పి ఆ తర్వాత నేను గౌరవించిన చాలా సందర్భం. నిఖిల్ అన్న, మహమ్మద్ పాషా అన్న చికెన్ కొడుతుంటే చికెన్ ఇయ్యలేదని చెప్పి అన్నను పాపం ఏమో అంటే ఆన్న పైన కేసు ఒక ఆడమే వచ్చి కేసు పెట్టింది. అంటే వాళ్ళ కేసెస్ ఓకే డిఫరెంట్, బట్ మీ కేసు ఒక లైక్ చెప్పాను కదా, ఇప్పుడు ఇండియా అంటేనే హిందుస్థాన్ అంటాము,
మనకి ఎప్పటి నుంచో వస్తున్నది, అది మనకి స్టార్టింగ్ నుంచి ఉన్నది, అందరూ పూజిస్తారు. చాలా వరకు తెలుసు, చాలా గొడవలు కూడా జరిగాయి వీటి వల్ల. ఓకేనా, మతం వల్ల. ఎందుకు మతాన్ని ఇలా టచ్ చేయాలి అంటే? నువ్వు పెట్టిన పోస్ట్ ఓకే అంటే ఏదైనా ఫేమస్ అవ్వడానికి పెట్టావా, లేదంటే కావాలని ఇంటెన్షనల్ గా పెట్టావా? ఫేమస్ కావడానికి కదక్క, అని మాట్లాడింది తప్పురాబాయ్ అని చెప్పి నేను పెట్టినా. అది రివర్స్ అయింది, దిమ్మకు దమ్మ అయిపోయింది, అది రివర్స్ అయిపోయింది. నా పైన చేసిరు. అరే నేను పెట్టిన పోస్ట్ ఏంద్రా, మీరు చదువురా దిమాకు ఉంటే పేపర్కి వచ్చింది కాదు రాబాయ్, చదువురాబాయ్ అని నేను. అగ్నితేజ హరితార్ హోటల్లో డిబేట్ కూర్చొని ఈ పని చేసిండు. పేపర్ విలేకరు ఈ కొన్ని నీచమైన మీడియా ఛానల్ కూడా తప్పుడు ప్రచారం చేస్తాయి అక్క. అలాంటి మీడియా ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చుడు దండగా. నిజం. నేను ఎందుకు వచ్చిన అంటే అక్క మంచి అక్క JR7 అక్క, ఒక మంచి మన భావాలు కలిగి ఉన్న అక్క కాబట్టి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేసిన. నాకు చాలా ఇంటర్వ్యూ ఇప్పటికే చాలా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా లిస్ట్ ఉండేది, బ్లాక్ లో పెట్టిన లిస్ట్, నన్ను ఇంటర్వ్యూ పిలిచే లిస్ట్. కానీ ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వదో తెలుసు కదా అక్క. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఎవరినైనా ఇంటర్వ్యూకి పిలిచానంటే ఒక ప్రొఫైల్ చూసి, ఒక వ్యక్తి ఒకప్పుడు ఒకలా ఉండి ఇంకొకలాగా మళ్ళీ మారిపోయారంటే ఖచ్చితంగా దాని వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది ఒకటి ఉంటుంది, వాళ్ళు సఫర్ అయింది ఒకటి ఉంటుంది, ఎన్నో బాధలు పడి ఏదో సఫర్ అయ్యే వాళ్ళు ఒక చేంజ్ ఓవర్ అనేది అవుతుంటారు. అది తెలుసుకొని అది జనాలకు చూపించడమే నా పని. అంటే ఒక వ్యక్తి చెడ్డోడు అయిందంటే కూడా దానికి ఒక కారణం ఉంటుంది, అడే వాడు ఎందుకు అంత చెడ్డోడు అయిండు అని చెప్పేసి. ఓకేనా, అలా నువ్వు ఇలా చేంజ్ ఓవర్ అవ్వడానికి, ఒక నాస్తికుడుగా చేంజ్ అవ్వడానికి అంతలా నిన్ను పీడించి అంతలా సఫర్ అయిన సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడ అనిపించింది నీకు అలా? మా ఊర్లో ఒక 4 కులాలు ఉంటాయి అక్క. ఓకే. పద్మశాలి, గౌడ ఒక కుటుంబం, మున్నూరు కాపు, ముదిరాజులు, అంతే. మా ఊర్లో దళితులు ఇట్లా ఏం లేరు. ఈ కులాలలో చూసుకుంటే మాదే తక్కువ కులం, పద్మశాలి BCB, మా తక్కువ కులం. ఆ తక్కువ కులం అని చెప్పి మా ఊర్లో అగ్నితేజ అంబేద్కరిస్ట్ కదా, వాడు మాలమాది గుర్రబాయి అని చెప్పి అంటున్నారు. మరి ఇటు పోయిన మా బీసీల మీటింగ్ పోయినా కూడా మొన్న నేను ఒక పాట పాడినా. మన మాదిగా అదే మన మాలలున్న మాదిగల పైన యుద్ధం జరుగుతుంది, ఎస్సీ వర్గీకరణ, దానిపైన ఒక పాట పాడితే నేను మీటింగ్ అది పాట అయితే నేను పాట పాడినాక ఏం పాట అంటే అది, అరే మీరు కొట్టుకొని చాకుర్రా భయ్, మనకు కావాల్సింది రాజ్యాధికారం. కేసీఆర్ గారు ఆ కాలాన్ని ఒక మాట ఇచ్చారు. నేను కేసీఆర్ పాలన ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కూడా ప్రశ్నించినాక ఈ నా కొడుకులు ఎవ్వరికి అర్థం కాదు. ఏమనంటే కేసీఆర్ గారి పైన పాట ఆ కాలంలో కూడా రాసిన, నేను రాయలేదు, కొత్త రాసిన పాట వాడినా. మా మనసులున్న బాధ వింటారా ఓసారు మీరు, మా పల్లెకు మళ్ళొచ్చిపోతారా దొరగారు మీరు, ఓ కేసీఆర్ సారు, మా కొత్త ముఖ్యమంత్రి గారు, మీ హామీలన్నీ సారు, జరామలాయేటట్టు చూడు, భూమి లేని దళితన్నల చూసి మనిషికి 3 ఎకరాలను ఇస్తానంటివి, ఊర్లకు అధికారా దోల్తివి, భూ సర్వెలు చేయమంటూ ఆర్డరేస్తివి, అంగువర బాటాలతో అరచేతుల వైకుంఠం 100కి 1 ఇచ్చి చేతులు దులిపినావు ఓదొరా, ఆశపడ్డ దళిత జనముకు ఓసారు మీరు, మోసమెంతో చేసినారయ్యా దొరగారు మీరు, ఓ కేసీఆర్ సారు, మా కొత్త ముఖ్యమంత్రి గారు, మీ హామీలన్నీ సారు, జరామలాయేటట్టు చూడు. ఇట్లా మా పల్లెలోకి వచ్చినప్పుడు అక్క ఎటు చూసినా కూడా మాలమాదిగోళ్ళు ఇల్లు ఎప్పుడు కడకే ఉంటాయి అక్క. అవునా కాదా? మీరు కూడా ఎప్పుడు ఫేస్ చేసారా? చూస్తుంటారు, ఎప్పుడు కడకే ఉంటాయి. మీ అంటే నేను అందుకే మీ పాటలో మన రచయిత మామూలుడు కాదు, కావాలనే రాసిండు, మా పల్లెకు మళ్ళీ నచ్చిపోండి సార్, ఒకసారి మా బాధలు చూసిపోండి సార్ అని చెప్పి రాసిండు. అందులో భాగంగా నేను ఇంతసేపు చెప్పిన విషయం అక్క మాదిగ పాట వాడిని అని చెప్పి. ఏపూరు సోమన్న నాకు బాగా ఇష్టమైన రచయిత. బాగా అంటే బాగా అన్న మా దగ్గర శిముడిపల్లి అనే విలేజ్కి వచ్చినప్పుడు అన్న మీద అన్న మదక్క రేలార గంగక్క అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కింద తట్టుసొంచి బొంతలు వేసుకుని అన్న పాట పాడితే వినేటోళ్ళం. అలాంటి అన్న అన్న మాదిగా కులం నుంచి వచ్చి మొన్న రీసెంట్ గా ఉపకులాల పైన అన్నం మీద బాగా వ్యతిరేకత వస్తుంది. అందుకే నా కింద కామెంట్లలో, ఇన్స్టాగ్రామ్ కామెంట్లలో, యూట్యూబ్ కామెంట్లలో ఏమైనా నువ్వు సపరేట్ ఉంటావు అని చెప్పి నన్ను అన్నారు. ఇప్పుడు నన్ను వేసుకున్నట్టు వేసుకుంటారు కదా వెనక నుంచి అని చెప్పి, నీతిగల్ల జాతిరా నా మాదిగా జాతిరా, జీవితాలను త్యాగమిచ్చే త్యాగాల జ్యోతిరా, ఆదిమ కాలంలో ఆకారు చీకట్లో వెలిగేటిది పైసాగేటి బాటైతే, ఆదిమ కాలంలో ఆకారు చీకట్లో వెలిగేటిది పైసాగేటి బాటైతే, ప్రకృతికి పచ్చ చీర గట్టింది, ప్రకృతికి పచ్చ చీర గట్టింది, పొడిసే పొద్దుకు ఎరుపు నొద్దింది, పొడిసే పొద్దుకు ఎరుపు నద్దింది,
నీతిగల్ల జాతిరా నా మాదిగా జాతిరా జీవితాలను త్యాగమిచ్చే త్యాగాల జ్యోతిరా. ఇట్లా నేను పాట పాడి ఇన్స్టాలో పోస్ట్ చేసినాక చేసిన తర్వాత మొన్న మాది బీసీలది కులగణన జరుగుతుంది. మా హుజరాబాద్ దగ్గర పోయిన తర్వాత మా బీసీలే మళ్ళీ నేను మలమాది తెలుసు వాళ్ళకు కూడా తెలిసిన తర్వాత మా బీసీలలో ఉండే నా కొడుకులే నేను మీటింగ్కి పోతే అతను గుర్తుపట్టి తమ్ముడు అని మాట్లాడేది. నేను పోతే ముక్కు ఇటు మూతాటు పెట్టుకుంటారు. అరే నీ అమ్మ ఇది ఎక్కడిది అరే నేను మాట్లాడేది ఇప్పుడు మనం కొట్లాడుకొని మీదికి ఎక్కాలి. మనం దొంగలు ఊరు పంచుకున్నట్టు అవుతుంది రా భయ్ అని చెప్పి నేను చెప్తే వాళ్ళకి దిమాగ్ ఖరాబ్ అయింది. నేను మీటింగ్కి పోయినా పోతే ఓడి ఇటు వాడు అటు చూస్తాడు. అరే నేను మీ ఉన్నారా భయ్ అని వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందేమో. నాతో తిరిగిన విధవులకు కూడా ఏమో అగ్నితేజ మలమది కూడా అయిపోయిన రా భయ్ బీసీ నుంచి వెళ్ళిపోతాడు ఇక అంటారు. అరే నీ అవ్వ నాకు కులం పిచ్చి ఏం లేదు రా భయ్. మీరు నన్ను తక్కువ కులపడు అనుకున్నా నేను బాధపడను, ఎక్కువ కులపడు అనుకున్నా బాధపడను, మీరు ఏమనుకున్నా బాధపడను అని చెప్పి నేను నా ప్రస్తావన ఇట్లా. అంటే ఓకే. ఇంకొకటి అగ్నితేజ అంబేద్కరిస్ట్ ని దేవునిగా పూజిస్తాడు అని చెప్పేసి కూడా టాక్ ఉంది. దేవుణ్ణే నమ్మని నాస్తికుడివి మళ్ళీ ఎందుకు అంబేద్కరిస్ట్ ని దేవునిగా పూజించడం? అక్క అంబేద్కర్ గారి అంత గొప్ప మహామేధావి గారి జీవిత చరిత్ర పూజిస్తున్నామంటే దేవుళ్ళ ఫీల్ అవుతున్నట్టు. అంటే మీరు నాస్తికులు అన్నప్పుడు మేము పూజించడంలో తప్పులేదు, ఎందుకంటే మేము దేవుళ్ళని నమ్ముతాం పూజిస్తాం కాబట్టి అందులో అంబేద్కరిస్ట్ ని కూడా మేము పూజించడంలో తప్పులేదు. కానీ ఒక నాస్తికులు ఎవరిని నమ్మరు, వాళ్ళ వే ఆఫ్ డిఫరెంట్ ఉంటది అన్నప్పుడు అంబేద్కరిస్ట్ ని కూడా మీరు పూజించే రైట్స్ లేవు కదా. అంబేద్కర్ అంటే మంచి మేధావి అక్క, గొప్ప వ్యక్తి. అలాంటి ఆశయాలను అలాంటి జీవిత కథన గానాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు అంత టైం కూడా లేదు. అంబేద్కర్ గారు ఎంచుకున్న బౌద్ధ మతం ఎంచుకున్నారు అంబేద్కర్ గారు. అందులో ఉన్న మూఢ విశ్వాసం ఉన్నా కూడా దాన్ని కూడా ఎడిసిపెట్టేది లేదు. అంబేద్కర్ గారు దేవుని లెక్క కొలుస్తారా తమ్ముడు, కొలుస్తున్నావు కదా తమ్ముడు అని చెప్పి మీరు అడిగిరు కదా. నా దృష్టిలో అంబేద్కర్ దేవుడే. అంటే ఇప్పుడు దేవుళ్ళని నమ్మను అన్నావు కదా, మళ్ళీ ఎలా మేము పూజించుకుంటాం మేము నమ్ముతాం కాబట్టి నువ్వెలా అంటున్నా? ఒక నాస్తికులకి రైట్స్ లేవు, ఎందుకంటే మీరు నాస్తికులు మేము నమ్మము ఎవరిని, అసలు దేవుడు అనేవాడే లేడు అంటున్నారు కదా. దేవుడు అంటే అర్థం ఏంటిది అక్క మేము దృష్టిలో? మీరు చెప్పండి. మాకు దేవుడు అంటే మీ దృష్టి మీ ప్రకారం అయితే మా దృష్టిలో ఏంటి అంటే మేము పుట్టాము మేము ఉన్నాము అని అంటే దేవుడు వల్లనే ఉన్నాము, దేవుడు వల్లనే పుట్టాము, ఏం ఊడిపడలేదు కదా. అంటే మీ దృష్టిలో దేవుడు గొప్పడా మీ అమ్మ నాన్నలు గొప్ప? దేవుడు గొప్పలు అంటే అమ్మ నాన్న దేవుడు తర్వాతనే అమ్మ నాన్న. అంటే దేవుడు పుట్టించింది కూడా దేవుడే కదా. అవునా? అమ్మ నాన్న లేకపోతే మీరు అంటే అమ్మ నాన్నలు పుట్టించకపోతే దేవుడు పుట్టించాడు అక్క? అమ్మ నాన్నలను దేవుడు పుట్టిస్తేనే అమ్మ నాన్నలు మనల్ని కన్నారు కదా. అంటే మీ దృష్టిలో అమ్మ నాన్నల కంటే దేవుడే గొప్పవాడు. దేవుడు తర్వాత పేరెంట్స్, అది చెప్తున్నా. పేరెంట్స్ అయితే నా దృష్టిలో నేను ఒకనొక సందర్భం ఒక డైలాగ్ కొట్టినాక ఏమని కదా అంటే, నా దృష్టిలో అక్క దేవుడు అని చెప్పి మీరు అన్నారు కదా, నాకు తెలిసినంత వరకు అయితే నాకు దేవుడు దయ్యం ఏది కూడా అవసరం లేదు. నన్ను అన్నది నా తల్లిదండ్రులు. నా దృష్టిలో వాళ్ళే హీరోలు, వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే నాకు ఫ్రెండ్స్, వాళ్ళే నా జీవితం మొత్తం కూడా. నాకు దేవుడితో పని లేదు. నన్ను మా అమ్మగా అన్నది చక్కగా నేను ఈరోజు పని చేసుకుంటున్నా, లేకపోతే కాలేజీ పోతున్నా, ఇక్కడ బువ్వ తింటున్నా, అంబేద్కర్ గారి వల్ల ఈరోజు బట్టలు వేసుకున్నా, ఈ సమాజంలో తిరుగుతున్నా. మీరు ఇంతకుముందు కన్నారు కదా దేవుడు అని చెప్పి, నా దృష్టిలో అయితే అంబేద్కర్ దేవుడే. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ దేవుడు మాకు కూడా దేవుడే. మేము అదే చెప్తున్నాం, మేము పూజలు చేస్తాం, మేము ఒక దేవుళ్ళని నమ్ముతాం కాబట్టి అంబేద్కర్ కూడా. అంటే అంబేద్కర్ అంత త్యాగశీలి దేవుడు ఎవరు లేరు అని చెప్పి నేను అంటున్నా. సో ఇప్పుడు అంబేద్కర్ గారే దేవుడు అని చెప్పేసి అంటున్నా. మా నాస్తికులకైతే అంబేద్కర్ దేవుడే, హేతువాదులు కూడా అంబేద్కర్ దేవుడే, బౌద్ధిస్టులు కూడా అంబేద్కర్ దేవుడే. అవును, మేమేమంటున్నాం, మేము దేవుళ్ళని మొక్కే మేము అంబేద్కర్ ని కూడా మొక్కుతాం, ఓకేనా? ఎందుకంటే మేము అక్కడ పూజలు చేస్తాం, ఇక్కడ దేవుడు. ఒక విగ్రహానికి నల్ల పూచమ్మ దేవుడు అని ఉంటది, ఎర్రపూచమ్మ దేవుడు, సమ్మక్క దేవుడు, వాటికి పేర్లు ఉంటాయి. దేవుడు అనేది మన ఇప్పుడు పేర్లో ఉంటది అక్క. మనం లాస్ట్ కి ఇప్పుడు రెడ్డి సైడ్ అనుకో, విక్రమ్ రెడ్డి, నబీల్ రెడ్డి అని పెట్టుకుంటాం కదా, రెడ్డి ఆ పేరు, ఆ రెడ్డి ప్లేస్ లో దేవుడు అనే పేరు వస్తుంది. అందుకే మీరు ఎందుకు దేవుని లెక్క కొలుస్తున్నారు అని చెప్పి మీరు అడుగుతున్నారు, అంతేనా కదా? ఎవరిని? అంబేద్కర్ గారిని. అంబేద్కర్ ని ఎందుకు దేవుని లెక్క కొలుస్తున్నారని నేను లెట్ మీ కంప్లీట్. నా క్వశ్చన్ ఏంటంటే, అంబేద్కర్ ని ఎందుకు మీరు దేవునిలా కొలుస్తున్నారని నేను అనట్లేదు. మేము పూజిస్తాం, దేవుళ్ళని నమ్ముతాం, అలాగే అంబేద్కర్ పూజిస్తాం. అంబేద్కర్ గారు దేవుళ్ళని నమ్మరు కదా. అంబేద్కర్ గారి పూజించడానికి ఏం అంబేద్కర్ ముంగట గొర్రెలు మేకలు కూర్చో అవసరం లేదు. రూపాయి దండేసి 2 రూపాయల కొబ్బరికాయ కొట్టి చక్కగా ఆయన ఎంచుకున్న మార్గంలో బౌద్ధంలో ఒక బొట్టు పెట్టి
ఇంటికి వస్తే అయిపోతుంది. అలాంటి వ్యక్తిత్వం కోరుకున్నాడు అంబేద్కర్. అదే మన దేవుళ్ళు అయితే యాటను కోయాల, పోషణను కోయాల, నల్ల అది ఎంత పెండా పెట్టారం ఉంటుంది. సరే అలా అనుకుంటే మళ్ళీ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. నా దృష్టిలో అంటే అది అడుగుతున్నా, అది ఎలా అనుకుందాం, అది ఎలా చూద్దాం. నా దృష్టిలో అయితే నేనైతే హిందువుని, హిందువుని అయితే నాస్తికునికి కులం ఎక్కడదని చెప్పి మీరు నెక్స్ట్ క్వశ్చన్ నన్ను వేయగలుగుతారు. అయితే కులం ఇంకా సర్టిఫికేట్ ఇవ్వలేదు మాకు. అంటే ఏ కులం లేకుండా ఈ గవర్నమెంట్ అయితే మాకు ఏం సర్టిఫికేట్ లేదు. ఇచ్చినాడు మాత్రం మాది ఏ కులం అని చెప్పి మేము అంటాం. నేనైతే ఒక కట్టర్ హిందువుని అక్క, నేను మంచి హిందువుని. నాకు తెలిసినంత వరకు అంబేద్కర్ గారు నాకు తెలిసినంత వరకు మన హిందూ మతంలోనే అనేకమైన సంప్రదాయాలు ఉన్నాయి. నేను హిందువుగా పుట్టిన కాబట్టి ఈ సంప్రదాయాలన్నింటినీ ఫేస్ చేసిన కాబట్టి ఈరోజు నీ ముంగడికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నా. లేదు నేను ఇస్లాంలో పుడుతానో, ముస్లింలో పుడుతానో, బౌద్ధ మతం ఎంచుకుంటానో, అందులో కూడా 3 విశ్వాసాలు ఉన్నా కూడా నేను అందులో కూడా ఉన్నా కూడా ఏలు పెట్టి చూపే క్యారెక్టర్ నాది. కానీ నేను ఆ మతాల్లో పుట్టలేదు కాబట్టి తెలియదు. హిందూ మతం నుంచి వచ్చాను, నేను మంచి హిందూని అని చెప్పేసి అంటున్నారు కదా అక్క. 2020 ఈటల రాజేందర్ గారు బై ఎలక్షన్స్ చేసినప్పుడు నేను కూడా ఒక హిందువుని. ఈటల రాజేందర్ గారు బీసీ కులం నుంచి వచ్చారు కదా అని చెప్పి మేము కూడా బీసీ అని చెప్పి ఈటల రాజేందర్ గారి ఎంచుకున్న ఎజెండా బీజేపీ, భారత జనతా పార్టీని భుజస్కంధాలపై మోసి కూడా మేము గెలిపించుకున్నాం. అప్పుడు బై ఎలక్షన్స్ రాష్ట్రం అంతా వ్యాపించింది కదా. అదే జై శ్రీరామ్ అనుకోండి అక్క. తప్పేముందాక ఒక నినాదం అనడం తప్పేముంది, నాలుగుంది కదా. ఏది పడితే అది మాట్లాడకుండా మంచి నినాదం అంటే తప్పేం లేదు కదా. జై శ్రీరామ్ అంటాం, జై భీమ్ అంటాం, జై హల్లా అంటే. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి అయిన మాత్రాన ముస్లింలకు వచ్చి చేస్తలేడా? ఇటు మన క్రిస్టియన్స్ కి వచ్చి వాళ్ళది వేరు, వాళ్ళన్ని మొక్కుతారు. ఎవరు ఇప్పుడు కేసీఆర్ ఇది చేయట్లేరు, అది చేయలేరు అంటే ఆయనకు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఆయన అన్ని మొక్కుతాడు. నాకు తెలిసిన దేవుడు లేడంటున్నావు కదా, ఈ ప్యాటర్న్ లోకి ఎలా వస్తావు? కేటీఆర్ గారు అయితే మంచి నాస్తికుడు, మీరు చూసే ఉంటారు. నాస్తికుడు. మరి వాళ్ళు దేవుణ్ణి మొక్కుతారు కాబట్టి వచ్చారు కాబట్టి మేము దేవుని ముఖం కాబట్టి రామక్క. సో నువ్వు మొత్తానికైతే దేవుళ్ళు లేరు అంటావు. ఎందుకు దేవుడు లేడు అని నీకు అనిపించింది? ఒక ఎగ్జాంపుల్ చెప్తావా? నా కళ్ళకైతే కనిపించలేదు నాడు. మా పూర్వం నుంచి మా తాతల ముత్తాతల నుంచి అయ్యా దేవుడా దేవుడా అని చెప్పి దండం పెట్టి మా నెత్తురంతా కింద గార్చినా కూడా ఏనాడు దేవుడు కనిపించలేదు. డబ్బులు పోతున్నాయి, టైం వృధా అవుతుంది. ఎందుకు ఆయన కోసం మనం ఆరాటం చేయాలా, పోరాటం చేయాలని చెప్పి నాకు నేను నిర్ణయించుకొని నేను ఇట్లా తయారైనాక. అలాగే మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎంచుకున్న పరిస్థితులు ఎట్లా అంటే మా ఊర్లో బస్సు సౌకర్యం లేదక్క. బస్సు సౌకర్యం లేకపోయేసరికి మా ఊరికి మంత్రాలు చేసేయాలని చెప్పి మా అమ్మమ్మ సుశీల పేరు గుంటుకు సుశీలమ్మ మంత్రాలు చేసారని చెప్పి ఓ రోజు తీసుకోపోదామంటే మాకు వెహికల్స్ లేక ఈ మన మొత్తం మీద ఆరోగ్యం ఇష్యూ, నేను అప్పుడైతే పుట్టలేదు, ఆరోగ్యం ఇష్యూ అయితే మంత్రాలు చేసేయాలని చెప్పి వీళ్ళకు రోగం వస్తే డాక్టర్ దగ్గర పోకుండా ఇట్లా మా నానమ్మ తుది శ్వాస విడిచింది ఈ మంత్రాలు చేయబట్టే. ఇక అనేకమైన విషయం పైన నేను ఫేస్ చేసి మా ఇంట్లో కూడా ఇప్పుడు 10,000 సంపాదిస్తే ఒక 5,000 ఖర్చు పెట్టడం. మొన్న మా సోదరులతోని ఎమ్లవాడకు ఉండవట్టు వేరా నేను చూద్దాం ఎట్లుంటుంది ప్రకృతి అని చెప్పి చూడడానికి పోతే వాళ్ళు 5 నెలలు చేసిన పని మొత్తం ఒక అరగంటలో అయిపోయింది. మొత్తం ఆ వండి లేచి దండం పెట్టి సపరేట్గా వచ్చారు. నాకు చాలా బాగా అనిపించింది. అరే ఆ పైసలతో నీ బిడ్డ భవిష్యత్తును మంచిగా చేసుకోపోయినావు రాబాయ్, నీ కొడుకు మంచి కారు కొనిపోయినావు బాయ్, చదువుకుంటలేడు వాడు కారు కొనితే మంచిగా ట్రావెల్ చేసుకుని వాడు పైసలు ఏం మంచి అక్క. ఇప్పుడు నేను మంచి జరగాలని మొక్కుతా. రేపంచలు JR7 మీడియాలో పెద్ద CEO కావాలని మొక్కుతా. అయితేనా ఇప్పటి నుంచి అలా మొక్కుతా. అయితేనా వీళ్ళన్నా 10 కొబ్బరికాయలు కొడతారు కావచ్చు, నేను 1000 కొబ్బరికాయలు కొడతా, 1,00,000 కొడతా. అయితేనా మనలో ఎగ్జాంపుల్ మంచిగా టాలెంట్ ఉండాలక్క. మనలో టాలెంట్ లేనిది బయట అడుగు పెట్టద్దు. ఇట్లాంటి ఇప్పుడు నేను ఎంచుకున్న మార్గంలో చాలా కోపతాపాలు ఉంటాయి. ఇంటికి వచ్చి చంపేది కూడా తెలియదు, మీకు తెలుసు. చాలా ఉంటాయి, ఫేస్ చేయాలి. ఫేస్ చేసినప్పుడు ఒక ఉద్యమకారుడు పుడతాడు. అలాంటి మార్గంలో నడుస్తున్నాం. సో ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాం అంటే ప్రీవియస్ లో మస్తు ఫేస్ చేసినావు చూసినాం. అంటే నేను గాయపడి నుంచి వచ్చిన ఒక వ్యక్తి నాక. నేను ముందే ఫేమస్ అయ్యి లోకు రాలే. నేను ఇక్కడ ఒక్క నిమిషం, నేను ఫేమస్ పాయింట్ గురించి మాట్లాడట్లేను. నువ్వు ఎంచుకున్న మార్గంలో చాలా వస్తుంటాయి. ఎందుకంటే
తెలుసు. అంటే ఇప్పుడు నేను అనలేను ఈ ఈ పొజిషన్ లో కూర్చొని ఇక్కడ కూర్చొని, బట్ ఇంటెన్షనల్ గా నీకు తెలుసు చాలా ఎదుర్కోవాల్సి ఉంటది. అవన్నీ ఎదుర్కోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా మరి అని చెప్పేసి అంటున్నావు. అంటే మీ దృష్టిలో నేను ఎంచుకున్న, మీ దృష్టిలో అవన్నీ ఎంచుకుంది ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నా అనుకుంటున్నారా? ఎంచుకోంది అని నేను అనట్లేను. ఎందుకంటే కొంతమంది మనం చాలా చూస్తుంటాం, ఒక ఏజ్ బట్టి ఒక మెచ్యూరిటీ. అంటే నేను నిన్ను కించపరచట్లేను, తక్కువ చూడట్లేను, ప్రతిదీ మనం తీసుకొని మనం మాట్లాడాలి. కాబట్టి మీ వీడియోస్ కింద కానీ ప్రీవియస్ లో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ కింద కానీ నార్మల్ గా కామెంట్స్ చూస్తే చాలా నెగిటివ్ గా ఉన్నాయి. ఏ వాడు అన్మెచ్యూరిటీ, ఇప్పుడు నాకు వస్తాయి కామెంట్స్, బట్ నేను ఏమంటున్నానంటే నీకు వచ్చిన కామెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. అన్మెచ్యూరిటీ, పిల్ల బచ్చా అని చెప్పేసి ఆ కామెంట్స్ ఓ రోజు మెచ్చుకుంటాయి, ఓ రోజు తిడతాయి. అందుకే ఆ కామెంట్స్ లలో కూడా కొన్ని మనం తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏజ్ బట్టి మెచ్యూరిటీ ఉంటుంది అంటారు. నేనైతే ఎక్స్పీరియన్సెస్ బట్టి కూడా మెచ్యూరిటీ అనేది ఒక్కొక్క విషయం అక్క. ఈరోజు నా కాలం నేను జీవించినప్పుడు 16 సంవత్సరాల కింద పూరగాళ్ళు చిన్నగా ఉండే. ఇప్పుడు ఏమైతుంది తెలుసా, 16 సంవత్సరాలకి వాడు నన్ను కొట్టేటట్టు అవుతాడు. అంటే అర్థం చేసుకోండి. అంటే నువ్వు ఇప్పుడు గత 5 సంవత్సరాల కింద పొందలేని జ్ఞానం ఈరోజు ఒక సెల్ ఫోన్ నుంచి పొందుతారు. కరెక్టే. ఇప్పుడు నువ్వు ఒక ఫస్ట్ హిందూ, ఓకే, మంచి జై శ్రీరామ్ అనే వ్యక్తివి. నువ్వు జై శ్రీరామ్ నుంచి ఒక నాస్తికుడికి వచ్చేసినావు నువ్వు. అలాగే ముందు కూడా ఇంకా మళ్ళీ దేవుని నమ్మే అవకాశాలు ఉండొచ్చు కదా. నమ్మవు. సో ఇక్కడతో ఎండ్. ఫస్ట్ హిందూ, తర్వాత ఇంకా ఈ నాస్తికుడు లైఫ్ టైం మొత్తం నాస్తికుడు లెక్కనే ఉంటావు. నేను నమ్మను. ఎవరైనా నన్ను మొక్కుతా ఉంటే కూడా పోన్రా బై మొక్కుకోరి, మీకే తెలుస్తుంది ఏదో రోజు అని చెప్పి ప్రోత్సహించను. సమయం పెట్టి ఒకసారి ఆలోచించురా బాయ్ అని చెప్తాను, అంతే అక్క. ఏమైనా చేంజెస్ అంటే ఇట్లా మత మార్పు నాస్తికుల్లాగా మారుస్తారు, మొత్తం ఒక సంస్థ పెట్టి బైరి నరేష్ గాని మీరు గాని మొత్తం ఇలా బ్యాచ్ అంతా ఒక బ్యాచ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంటెన్షనల్ గా వెళ్ళి ఒకరిని అరే నువ్వు మారరా అని ఎందుకు అలా చెప్పడం? అంటే ఎవరి స్వేచ్ఛ హక్కు కదా, ఎవరి ఇష్టం. ఇంతవరకు అయితే ఎవరిని మారరా అని చెప్పి అనలేదు. వాళ్ళంతటా వాళ్ళే నాకు 30,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అందులో నేను ఏదో ఒక వీడియోలో ఒక నా నెంబర్ పెట్టినా, వాళ్ళంతటా వాళ్ళే వీడియోస్ చూసి అన్న మేము నాస్తికులం అన్నా అని చెప్పి నా స్టేటస్ ఇప్పటికి ఒక 600 మంది చూస్తారు. అట్లా వాళ్ళంతటా వాళ్ళే నాకు ఫోన్ చేసారు అక్క. కానీ నేను ఎవరిని అరే నువ్వు ఈ చికెన్ తినవారా, ఈ ఆమ్లెట్ తినవారా, ఈ చికెనే తినాలరా అని చెప్పి నేను ఏనాడు ప్రోత్సహించలే. మన ఇష్టం రా బాయ్, వాడు తెలుసుకున్నప్పుడు చికెన్ కాడికే వస్తాడు, ఆ ఎగ్ ఆమ్లెట్ కాడికి ఎందుకు పోతాడు అని చెప్పి అట్లా నాలో నేను అనుకుంటా. వానికి అర్థమయ్యే విధంగా చెప్తాం అంతే. తర్వాత సెకండరీ వాడి ఇష్టం వాడు. ఓకే సరే, మరి మీ పేరెంట్స్ ఏమంటున్నారు? అంటే నువ్వు ఇలా చేంజ్ ఓవర్ అవ్వడానికి ఇలా పేరెంట్స్ అంటే అక్క, నాకు ఒక అక్క మ్యారేజ్ అయిపోయింది. మా బావ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. అక్క వచ్చేసి ఇంటి దగ్గరనే ఉంటుంది. అక్క పేరు శైలజ. అక్క పెళ్ళ ఇప్పుడు 2 years అవుతుంది. మమ్మీ, నేను, నాన్న ముగ్గురం. ఒక నానమ్మ ఉంటుంది అంతే. నానమ్మ ఉంటే ఇక వాళ్ళు నాన్ ఎడ్యుకేట్ పీపుల్స్ కాబట్టి ఫేస్ చేసారు. నేను జైలు పోయిన సమయంలో తిట్టడం, డాష్ కొడక, డాష్ దానా అని చెప్పి తిట్టడం ఇట్లా ఫేస్ చేసారు. చేసిన తర్వాత బయటకు వచ్చిన క్రమంలో నాతో తిరిగిన అవుల వాళ్ళు కూడా నేను జైల్లో పడతానని చూడడానికి రాలే. బయటకు వచ్చినప్పుడు కలవడానికి రాలే. మొత్తం రాష్ట్రం అంతా అగ్ని కూడా మేము మండుతుంటే కనీసం చూడడానికి కూడా రాలే. ఆ టైంలో నాకు అర్థమైంది ఎవర్రా నా ఓడు, ఎవర్రా బయటడు అని చెప్పి అర్థమైంది. ఇక మమ్మీ తిట్టడం ఇక ఉంటది కదా అక్క, ఏ ఇంట్లోనైనా ఉంటది పేరెంట్స్ తిట్టడం. ఇప్పుడు మీ ఇంట్లోనైతే ఉండదు అక్క, ఎవరి ఇంట్లోనైనా వేరు. ఇప్పుడు మనము స్కూల్కి వెళ్ళకపోతేనో కాలేజ్లకు వెళ్ళకపోతేనేమో లేదంటే వేరేది వేరు. నేనంటే ఒక దేవుని విషయం కాబట్టి లైక్ ఇప్పుడు అమ్మా నాన్న నుంచి మన పూర్వకాలం నుంచి వస్తున్నది ఏంటి అంటే మనం దేవుళ్ళని మొక్కుతాము, దేవుళ్ళని ఆరాధిస్తాము, దేవుడు ఉన్నాడు అని నమ్ముతాము. బట్ ఇది వేరు అది వేరు కాబట్టి నువ్వు మొత్తానికి దేవుడే లేడు అని చెప్పి ఒక నాస్తికుడుగా చేంజ్ అయ్యావు. కాబట్టి ఆ విషయంలో మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి మొదట కొద్దిగా మందలించారు, ఆ తర్వాత తిట్టిల్లు, ఆ తర్వాత ఇప్పుడు స్టిల్ నవ్వు మా పేరెంట్స్ మా ఊర్లో అందరూ కూడా ఒకటే. ఎందుకంటే అరే పలాని బైరి అగ్ని తెచ్చా, వాడు మంచోడ్రా, వాడు మంచి మనిషిరా, మనకి ఏ అలవాటు లేదు, ఎలాంటి సోకులు లేవురా, కాకపోతే మనకి ఒకటే పిచ్చి ఉంటుంది, ఒకటే పిచ్చిరా వానికి. నిజం, మా ఊర్లో ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసి తెలుసుకోండి, పోరడు మాత్రం సూపర్, చూడడానికి మంచిగానే ఉంటాడు, మనసు కూడా మంచిదే. కానీ ఈ దిమాగ్ లేనుగా దేవుడు అని చెప్పి ఊకే వీడియోలు కెమెరాలు తీస్తాడు అక్క అని చెప్తారు మీతో ఫోన్ చేసి మాట్లాడితే. అట్లా అంటారు. ఊకే ఆ దేవుడు లేడు అని తిరుగుతాడు, ఓ రోజు పోతాడు, ఇలా పోతాడు, 10 రోజులకు వస్తాడు, లేకపోతే 10 రోజులు ఇంటికానే ఉంటాడు, లేకపోతే మళ్ళీ ఏదో చేస్తా ఉంటాడు. పోరడైతే మంచోడే అంటారు.
పోరాడైతే మంచోడే, కానీ ఇదేమో దేవుడు లేని వీడియోలు తీస్తారని చెప్పి అంటారు. ఆల్రెడీ నా పబ్లిక్ టాక్ కూడా మా ఊరి సర్పంచ్ కూడా చెప్పారు V6 లో. ఇంకొకటి ఇప్పుడు దేవుడు లేడు అక్క, నాకైతే ఎప్పుడు కనిపించలేదు, అందుకని నేను దేవుడు లేడు అనుకుంటాను అని చెప్పేసి నువ్వు అన్నావు కదా. ఓకే, బట్ ఫస్ట్ అయితే నువ్వు జై శ్రీరామ్ అండ్ మంచి హిందూ, నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను అని చెప్పేసి అన్నావు కదా. సో అప్పుడు ఎందుకు మరి దేవుణ్ణి నమ్మినావు? అంటే ఒక డౌట్ నాకు, అప్పుడు దేవుణ్ణి నమ్మి జై శ్రీరామ్ అని తిరిగిన నువ్వు ఈ రోజు జై శ్రీరామ్ అని చెప్పి జెండలు పట్టుకొని తిరగలేదు అక్క. యాజ్ ఏ హిందూగా అయితే నువ్వైతే నమ్మినావు కదా దేవుణ్ణి. అయితే హిందువుని అంటే నేను ఇప్పుడు చిన్న పిల్లోడు అగ్గి ఆకర్షణంగా ఉన్నా అని చెప్పి పోయి ముట్టుకుంటాడు, అవునా కదా, అది కాలిన తర్వాత మనకి తెలుస్తుంది ఏందని చెప్పి. సో అప్పుడు నీకు మెచ్యూరిటీ లేదు, దేవుడు ఉన్నాడు అని అనుకున్నావు. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చాక దేవుడు లేడు అని అర్థమైంది. ఓకేనా, సరే ఒక పాయింట్ అడుగుతా. అంటే నువ్వైతే అన్ని ఫైట్ చేయడానికి ఉన్నా, నాకు అన్ని తెలిసిపోయినాయి, ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి, అంటే దేవుని విషయంలో ఉన్నాడా లేడా అనేది నాకు తెలిసిపోయింది అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా. ఓకే, ఇప్పుడు చాలా వరకు లైక్ బోనాలు జరుగుతున్నప్పుడు కానీ అప్పుడు కానీ చాలా మందికి పై నిండుతుంటారు, ఇలా చేస్తుంటారు కదా. అది మరి దేవుడు రావడం వల్లనే వాళ్ళు అలా పై నిండుతారు అని చెప్పేసి అంటారు కదా, దానికి ఏం చెప్తారు మీరు? అక్క నేను నా పరిసర ప్రాంతాల ప్రకారం అయితే నేను ఏనాడు కూడా దేవుడు వచ్చేటలో చూడలేదు అక్క, ఏనాడు కూడా చూడలేదు. అసలు మీ ఊర్లో చూడనే లేదా బోనాలు ఎత్తుకొని పై నిన్నది? మా ఊర్లో జరగవు అవి, జరుగు. ఈ హైదరాబాదు ప్రాంతాల్లో మహా ప్రాంతాల్లో జరుగుతాయి. ఎప్పుడు నేను దగ్గర నుంచి విశ్లేషించలేదు, దానిపైన జ్ఞానం పట్టలేదు. సరే, ఫోన్ లో అయితే చూసినావు కదా, ఫోన్ లో చూసినాక కొద్ది కాలం అయితే మనం కూడా ఫోన్ లో చూస్తున్నాము. కొంతమంది ఈ రోజు తాగి కూడా బోనాలు ఎత్తుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి, ఆల్రెడీ మీడియాలు కూడా చూపిస్తున్నాయి. దానిలో ప్రకారం అయితే నేను అనుకుంటున్నా అంటే ఏమో వాళ్ళ నమ్మకం వాళ్ళేదిరా బాయ్, ఏదో రోజు అర్థం చేసుకుంటారు. లెట్ మీ కంప్లీట్, వాళ్ళ నమ్మకం వాళ్ళు బాయ్ చేసుకుంటున్నారు, ఊగుతున్నారు, శివసత్తులు ఊగుతున్నారు. ఊగినంతసేపు ఊగని, ఆ తర్వాత లోపల అయిపోయిన తర్వాత వాడేస్తాడు వాళ్ళ ఇంటికి అని చెప్పి నేను అనుకుంటా. మీరు అన్న ప్రకారం అయితే అదొక బోనాల పండుగనైతే నాకు తెలిసినంత వరకు అయితే ఒక మంచి పండుగ. దాన్ని చాలా మంది ఇక్కడ ఉన్న మంచి మంచి మేధావులు దాన్ని ప్రారంభిస్తారు. నేను దాన్ని అయితే కొద్దిగా వ్యతిరేకిస్తాను అక్క, నాకైతే నచ్చదు. నా హ్యాబిట్ ప్రకారం ఇతరుల చెప్పలేము, వాళ్ళు స్వేచ్ఛ హక్కు ప్రకారం నాకైతే దాన్ని వ్యతిరేకించుకుంటావు. ఓకే, దేవుడు లేడు అనే దానికి నాకు మంచి జరగలేదు, నేను చూడలేదు ఇప్పటి వరకు, నాకు కనిపించలే, అందుకే నేను నమ్మను అని చెప్పి నువ్వు ఒక మాట చెప్పినావు, అది నీ ఇష్టం. ఓకే, బట్ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు బోనాలకు గానీ దానికి గానీ నువ్వు హిందూస్ నుంచి కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి నిన్న ఆ క్వశ్చన్ అడుగుతున్నా. అంటే పై మీదకి దేవుడు వచ్చాకనే వాళ్ళు కొన్ని చెప్తుంటారు కదా, ఇట్లా ఏం జరుగుతుంది, ఏంది ఏం జరగబోతుంది. బోనాలు అంటే ఇప్పుడు మా దగ్గరలో హుజరాబాద్ అవతల వేనవంక మండలం అని చెప్పి మా అత్తగారు అంటే రిలేషన్లో, వాళ్ళ ఊర్లోనైతే మా అత్తమ్మ కూడా బోనాలు వస్తుంది. నేను దగ్గర నుంచి చూడలేదు, వాళ్ళ ఇంటికి పోను నేను. మా అమ్మ పోతుంది, మొక్కుకుంటుంది, దండం పెడుతుంది, అన్న ప్రసాదం తెస్తే తింటా, మంచిగా చూసుకుంటాను. నేను చెప్పిన కదా అక్క ఆల్రెడీ, నేనైతే నమ్మను ఒక, నాకు నచ్చదు అని చెప్పి. కానీ అది నిజమా అబద్ధమా? మరి ఇప్పుడు బోనాలకి పై చెప్తుంటారు, పచ్చకామర్లు వచ్చినోడు ఊరంతా చూస్తే పచ్చగా అనిపించినట్టు. ఇప్పుడు నా దృష్టిలో నేనైతే అబద్ధం అని చెప్పి నేను చెప్తా, మీ దృష్టిలో మీరేమనుకుంటారు, అరే వీడు అబద్ధం చెప్పిండ్రు అది నిజమేరని చెప్పి మీరు అనుకుంటారు. అట్లా అంటలేదు, ఇప్పుడు నా దృష్టిలో అయితే అబద్ధం. అబద్ధం అంటే వాళ్ళు చెప్పేది కూడా అబద్ధమేనా? వాళ్ళు చెప్పేవంటే దేవుని చెప్పారంటే రేపు పొద్దుగాల దేవుని చెప్పి అక్క ఏం చెప్తుందో అది విందాం, విన్న తర్వాత నేను ఏం చేయాలని చేస్తా, నన్ను ఎంత ఎత్తుకు ఎదిగిపిస్తుందో చూపి. సో ఇప్పుడు దేవుడు అంటే నీకు పైసలు ఇవ్వాలి, నువ్వు రిచ్ అయిపోవాలి, అట్లా అయితేనే దేవుడు అంటావు. పైసలు అవసరం లేదు అక్క, మా పైసలు నువ్వు తింటాను భయ్, నువ్వు మాకు పైసలు ఇచ్చుడేంది, మా పైసలు నువ్వు తింటాను. అందుకే రంజాన్ రాజు గారు ఒక గొప్ప పాట రాశారు, బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా, నేను పెద్ద కొండనే మొక్కిస్తా పేదల రాత మార్చెయ్యాలిరా, బయట దేశం పోయిరా డబ్బులు బాగా సంపాదించిరా, తిరుపతి ఉండులేసి మూర్ఖులు మోక్షం అంటున్నారురా, కనిపించిన వాళ్ళ తల్లిదండ్రులకు పట్టెడు అన్నమైన పెట్టరు, ఆ పలకలేని బండల బట్టి మాకు మోక్షం అంటున్నారురా. చిత్రము ఇది చిత్రము, కనుల ముందు జరిగే విచిత్రము, మూఢనమ్మకాల వైనము మనల నిలువున ముంచేటి నైజము. ఈ పాటలో మీకు స్పష్టంగా అర్థమైనట్టుంటే అర్థమైంది. ఓకే, నాకు అర్థమైంది. స్టార్టింగ్ లోనే మీరు చెప్పారు కదా, పుట్టలని వాటికి వీటికి రాలని గప్పలం పట్టుకొని దేవుళ్ళని అంటారు అని చెప్పేసి. ఆ కాలంలోనే గద్దర్ అని ఒక పాట రాసిండు అక్క, ఏమనంటే మేమంతా మాలమాదిగులం అంతా బయట ఉండి కష్టం పడుతున్నాం రా బాయ్, మీరు ఏం చేస్తున్నారా బాయ్ అని ఒక గొప్ప పాట రాసిండు. అందుకే మేము రిక్షాలు దొక్కాలి, టైర్లు నడపాలి. ఇప్పుడు ఎవరు చూసినా అక్క మన
పంచాలు తీసుడే మేము అన్ని చేసుడే మేము ఏడికి వచ్చి మన ఎంపీ స్థానాలలో కూర్చొని లేదు, సీఎం అవుడు లేదు, ఏం లేదు. అందుకే ఆకలనే గదరన్న రిక్షా దొక్కే రహిమన్న రాళ్ళు గట్టే రామన్న డ్రైవరు మల్లన్న మాలి కొమురన్న నీకున్న ఆస్తంతా చల్ నీకున్న ఆస్తంతా నీకున్న ఆస్తంతా ఈ రెండు రెక్కలోరన్న ఈ రెక్కలాడకపోతే ఈ డొక్క రెండదో అన్న అని చెప్పి ఆ కాలంలో గొప్ప పాట రాసిరు. మరణించలు కానీ చాలా గొప్ప మంచి విప్లవకారుడు, మంచి రచయిత, ఇంకా రానున్న కాలంలో మంచి చేసే వ్యక్తి. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ లో గానీ బయట గానీ ఇన్స్టాగ్రామ్ లో సిద్ధేష్ అనే పేరు చెప్తున్నా, సిద్ధేష్ అనే వ్యక్తితో ఏంది నీకు లొల్లి తమ్ముడు? అయితే ఆయన భావజాలాలు నా భావజాలాలు దగ్గరనే ఉన్నాయి. కాకపోతే ఒక మతం మత్తులు ఉండి ఆయన మాట్లాడుతున్నాడు నా పైన ఎన్నో డ్రాయింగ్స్. నేను ఇలా గడ్డ ఉంచుకుంటే అగ్నితేజ ముస్లిం రాబాయి అందుకే గడ్డ ఉంచుకుంటా అని చెప్పి ఇట్లా కామెంట్లలో వచ్చి కింద చదువుతా అంటే, లేకపోతే మన మాలమాదిగురు రాబాయి వాడు ముస్లిమ్స్ అని చెప్పి మొన్న దాకా టాక్ మొత్తం ఇన్స్టాగ్రామ్ కింద కామెంట్లలో మొత్తం అది నేను చూస్తా సపరేట్గా వదిలేస్తాం అక్క అంతే. ఎవడు ఊరుకుంటాడు. ఆ సిద్ధేష్ బ్రదర్ మాటలు ఏంటంటే ఆయన నా పైన చాలా ట్రోలింగ్స్ చేసిండు. మీరు కూడా చూసి ఉంటారు నా ప్రీవియస్ వీడియోస్ మొత్తం కూడా. నేను ఎవరిపైన కూడా ట్రోలింగ్ తలుసుకోలేదు. నేను ట్రోలింగ్ చేయాలనుకున్నా కూడా నాకు ఒక క్షణం కూడా పట్టదు. ఎన్నో వీడియోస్ ఇలా వీడియోలు తీయాలనుకున్న నాకు క్షణం కూడా పట్టదు. అవసరం లేదు. వాళ్ళే మతం నుంచి ఏదో రోజు బయటకు వచ్చి అగ్నితేజ ఎంచుకున్న మార్గం నిజం రాబా అని చెప్పి ఈ రోజు ఆ సిద్ధేష్ బ్రదర్ మీద కూడా దాడి జరిగితే పోయి కొట్లాడేది మళ్ళీ మా హిందూవాదులే. నిజమా అక్క? నువ్వు హిందూ అనొద్దు, నువ్వు నాస్తికుడు అన్నప్పుడు సారీ మా అంబేద్కరిస్టులే కొట్లాడేది. ఇప్పుడు అరే ఇట్లా జరిగిందిరా బాయ్ మావన్ మీద అని చెప్పి మా అంబేద్కరిస్టులే పోయి కొట్లాడేది. వాళ్ళకి అర్థమవుతలేదు. అయితే మన దాంట్లో చాలా విభేదాలు వస్తున్నాయి అక్క, మన పైన దాడి జరుగుతున్నాయి. అందుకే నేను ముత్యాలమ్మ గుడిపైన మన హిందూ గుడిపైన దాడి జరిగినప్పుడు ఒక పాట వీళ్ళకి అది ప్రచారం. ఇప్పుడు మంచి చేస్తే ప్రచారం చేయరక్క ఎవడు గాని, చెడు చేస్తే ప్రచారం చేస్తారు. దానిపైన కూడా ఒక పాట వన్నా, వినరండి హిందువుల గుడులపై జరుగుతున్న వింత కాదా, మన హైదరాబాదులోని ముత్యాలమ్మ గుడిపైన జరుగుతున్న చిత్రవాద, వినరండి మతముపై మతము సాగిస్తున్న హింస కదా, ముత్యాలమ్మ గుడిలోన జరుగుతున్న హింస కదా, మా హిందువుల బాధితుల బతుకు చిత్రం ఆ యముడు కూడా పెట్టలేని కష్టం, వినరండి అరచల్ వినరండి హిందువుల గుడులపై జరుగుతున్న వింత కాదా, ముత్యాలమ్మ గుడిలోన జరిగిన చిత్ర కాదా. ఇట్లా అన్ని పాట పడినా హిందువుల పైన. నేను గొప్ప మా ఊర్లో గణేష్ పండుగ జరిగినప్పుడు గొప్ప పాటలు పాడతాను నేను. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య, ఇట్లా మేము పోతాం అక్క. ఇప్పుడు నాస్తికులైనంత మాత్రాన పోతాం, చూస్తాం. అరే ఆడ ఏముంది. ఇప్పుడు ఒక మనిషి పాకిస్తాన్ అయినంత మాత్రాన మన భారతదేశానికి వచ్చి బతకడం ఓకేనా కదా, చూసిపోతాడు. ఇప్పుడు మన అన్వేష్ గారు ఉన్నారు, అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు తిరుగుతా ఉంటారు, చూస్తాడు ప్రకృతి ఎలా ఉందని చూస్తా ఉంటారు. ఓకే, ఇప్పుడు నువ్వు అన్నావు కదా 2 songs పాడినావు, అయోధ్య రామయ్య ఆదుకుంటాడు అది అని చెప్పి పాట. అయితే నేను ఒక యాక్టర్ అక్క, ముందుగా నేను ఒక ఛానల్లో పనిచేసిన ఒక యాక్టర్ ని. అందులో భాగంగా నేను లేడీ గెటప్స్ వేసుకొని వీడియోస్ కూడా తీసిన, బొట్టు పెట్టుకుని వీడియోస్ కూడా తీసిన. క్యారెక్టర్ ఇప్పుడు మీరు కూడా యాంకర్ ఉన్నప్పుడు యాంకర్ ప్రశ్నలు యాంకర్ అడుగుతారు. లెట్ మీ కంప్లీట్ ఒక నిమిషం. ఇప్పుడు మన యాక్టర్ ఉన్నప్పుడు యాక్టర్ అవే చేస్తా ఉంటారు. ఇప్పుడు నార్మల్ గా వచ్చినప్పుడు నిజ జీవితం అక్క, మనం వేసుకున్న అంగి కనిపిస్తే వెనకాల ఉన్న తూట్లు కనిపించాయి కదా. ఓకే, అది ప్రాక్టికల్ కదా. ఇప్పుడు మనకి ఆన్ కెమెరా అనేది యాక్టింగ్ అనేది లేదంటే ఇంకొక సినారియో అనేది ఇట్స్ డిఫరెంట్. బట్ ప్రాక్టికల్ లైఫ్ లోనే నువ్వు ఉన్నప్పుడు ఒక గణేష్ దగ్గరికి వెళ్తాను, పాటలు పాడతాను, మొన్న ముత్యాలమ్మ టెంపుల్ గురించి కూడా నేను రియాక్ట్ అయ్యాను అని చెప్పేసి అంటున్నావు కదా. ఒక అంటే ఏమనిపిస్తుంది అంటే ఇదంతా చూస్తుంటే నాకు అని కాదు, దేవుడికి దగ్గర ఉన్నాడు అగ్నితేజ అనిపిస్తుందా? అట్లా కాదు, జనాలకి ఇప్పుడు ఉంటే అటన్నా ఉండాలి, ఉంటే ఇటన్నా ఉండాలి. చూసే జనాలకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఒకసారి దేవుడు అంటాడు, పాటలు పాడతాడు, స్టాండ్ తీసుకుంటున్నాడు, మళ్ళీ ఒకసారి ఏమో దేవుడు లేడు ఏం లేడు నాస్తికున్నాడు అంటే అప్పుడు పిచ్చోడనే అంటారు కదా. పిచ్చోడని కాదా అనుకోవడంలో తప్పు లేదు అంటున్నా నేను. అంటున్నా ఫస్ట్ చెప్పాను ఒక యాక్టర్ అని చెప్పి. యాక్టర్ అయితే కెమెరా ముందు చేసుకో అంటారు. కెమెరా ముందే చేసినాక నేను ఎవరో ఇప్పుడు ఈ కెమెరా ముందు చేస్తున్నా, నా ప్రీవియస్ వీడియోలో చేసిన. సో ఇప్పుడు అది జస్ట్ రీల్ కోసం హిందూ మన పైన అంత నీచంగా క్రూరంగా ప్రవర్తించారు కదా. ఎవరైనా సరే నాస్తికుడు అయితేంది, హేతువాది అయితేంది, బౌద్ధిస్ట్ అయితేంది, క్రిస్టియన్ అయితేంది, ముస్లిం అయితేంది, చేసింది తప్పు అని చెప్తాం, ఒప్పు నొప్పు అని చెప్పాం కదా అక్క.
తప్పును ఒప్పును తప్పని చెప్పాం కదా, ఓకే. తప్పును తప్పే అని చెప్పి నేను స్పష్టంగా పాటలో అంటే రాసిన. నువ్వు ఇప్పుడు పాడిన పాటలో కూడా ఏముంది, మా హిందువుల పైన ఇట్లా మరి జరుగుతుంది నేను ఇట్లా హిందువునే జరుగుతుంది అక్క, అన్నప్పుడు నేను ఇప్పటికీ నువ్వు హిందూ ఎట్లా అంటావు? నువ్వు హిందూ అంటే హిందూ అను, మళ్ళీ నాస్తికుడు ఎట్లా అంటావు? అంటే అట్లా అనకు కదా. నాస్తికుల కులాలు ఉన్నాయి అక్క. మన నాస్తికులకు అయితే ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్ గారు అయితే కులం లేకుండా కులం సర్టిఫికేట్ కాదు, ఇక్కడ మతం ఇవ్వలేదు. గురించి ఒకవేళ మాట్లాడుతున్నాం. ఇస్తే మాది మతమే అక్క. ఇదే మతం నన్ను అంటరానిగా చిత్రీకరించింది, ఇదే మతం నన్ను గుడిలోకి రాకన్నది, ఇదే మతం నన్ను అన్టచబుల్ పీపుల్స్ అని చెప్పి ఊరి అవతల వెలివేసింది, ఇదే మతం నాకు తిండి పెట్టలేదు, ఇదే మతం నాకు గుడ్డకు బట్టకు బడికి దూరం ఉంచింది. ఏం చేస్తాం అక్క, మా కష్టాలు మాకుంటాయి కదా. ఓకే, మీ హిందూస్ లోనే ఇప్పుడు మిమ్మల్ని దూరం పెట్టారు. ఇప్పుడు ప్రజలంతా చైతన్యపరులు అయిన తర్వాత ఇప్పుడు మా కులం నుంచి మన మతం నుంచి కొంతమంది వ్యక్తులు బయటికి వెళ్ళిన తర్వాత, అరే మమ్మల్ని ఎందుకు ముట్టియారా పై చలో చూద్దాం పై అని చెప్పి మెట్లెక్కిన తర్వాత ఇప్పుడు వస్తున్నాం. ప్రజెంట్ ఆ కాలంలో ఉందా? మహర్చెల్ల నీళ్లు దానియలే కదా మనల్ని. అంబేద్కర్ దాగిపోతే వేల మందితో ఆ చెరువునే ముట్టడి చేసిండు. అలాంటి చరిత్ర గొప్పది మనది. అలాంటిది ఓకే, నువ్వు నాస్తికుడుగా చేంజ్ అయ్యావు కదా, మళ్ళీ ఎందుకు హిందూస్ అంటున్నావు? నేను మళ్ళీ చెప్తున్నా అక్క, ప్రైమ్ మినిస్టర్ గా అయితే కులం లేకుండా సర్టిఫికేట్ ఇవ్వలేదు. మాది హిందూ కులం కాదు, మతం లేకుండా సర్టిఫికేట్ అయితే ఇవ్వరకు రాలేదు. ఒకవేళ వచ్చింది అనుకో, ఆ సర్టిఫికేట్ తీసుకొని నీ ఇంటర్వ్యూకి వస్తా, ఆ సర్టిఫికేట్ చూపిస్తా, అక్క నేను హిందూని కాదక్క. ఆ సర్టిఫికేట్ వదిలేసాయి, మనకు సర్టిఫికేట్ తో పని లేదు. అవునక్క, మరి నిజంగా చెప్పాలంటే నేను ఒక మంచి హిందువుని అక్క. నేను పద్మశాలి కుటుంబంలో పుట్టిన. మళ్ళీ అట్లా చెప్పు, నేను దేవుడిని నమ్ముతా, నేను హిందూ అని చెప్పు. బాపనుల తర్వాత ఎక్కువ నమ్మేది పద్మశాలి కదా అక్క దేవుడు. మరి అట్లా చెప్పు. మళ్ళీ నాస్తికుడు అంటే మన నాస్తికులు ఎవరు దేవుళ్ళ నమ్మరు కదా, దేవుడిని నమ్మని వాళ్ళ నాస్తికులు. పద్మశాలి ఇప్పుడు మాదిగా మాల నుంచి మంచి మంచి మేధావులు, గొప్ప యాక్టర్స్, చాలా మంది, అనేకమైన మంది క్రిస్టియన్లకు పోయిన వాళ్ళు ఉన్నారు అక్క. ఓకే, వెళ్ళారు. అది వాళ్ళు మనమే కదా అక్క. మనమే ఎర్రజెండా పట్టుకొని పోరాటం చేసినాం, మనమే అడవులలోకి సంపబడ్డాం, మనమే ఈరోజు గుడ్డకు బట్టకు దూరం ఉంటున్నాం. అందుకే మన ఒక పాట, ఒక మంచి రచయిత రాసిండు, ఎర్రజెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో, రెడ్డిలు రావులు ఎనీయలో, ఎవడు తుపాకి పట్టడు ఎనీయలో, ఈ పెత్తందార్లు ఎనీయలో, అడిలో పోరాటం చెయ్యరు ఎనీయలో, ఈ పోలీసు తూటాలకెనీయలో, మన బహుజనుల చేస్తారు ఎనీయలో, అరే ఎర్రజెండె. నిజమా కాదక్క? ఇవాళ రెడ్డి సన్న పోయి ఎర్రజెండా పట్టుకుని పోరాటం చేసిరా, కమ్యూనిజం చేసిరా, ఎవరు చేసిరు? మనమే కదా, బహుజనులే కదా. బట్ నువ్వు ఇక్కడ అంబేద్కరిస్ట్ గురించి చెప్పడం 100% నేను యాక్సెప్ట్ చేస్తాను, కరెక్ట్ గా చెప్తున్నావు. అంబేద్కర్ అక్క, నా దృష్టిలో అంబేద్కర్ గారి పైన ఎవడన్నా బురద చల్లిండు అనుకో, ఆ బురద వాని మీద చల్లడు. చల్లంత ధైర్యం కూడా ఎవరికి లేదని నేను చెప్తా. అంటే నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నా, అంత దమ్ లేదు. అందరికి తెలుసు అంబేద్కర్ అంటే ఏంది, ఏం చేసినారు అని చెప్పేసి. నిన్న మొన్న మన వాట్సాప్ యూనివర్సిటీ గ్రూప్ లలో కూడా చెవు దగ్గర పెట్టారే పండుకున్నావా అని చెప్పి మొన్న అంబేద్కర్ విగ్రహం పైన ధ్వంసం జరిగింది చూసాను నిన్న మొన్న. అలాంటప్పుడు మీడియా ఛానల్ కూడా సపోర్ట్ ఉంటున్నాయి అక్క. మనం కాకపోతే, ఇప్పుడు మన వాళ్ళను మనం కాకపోతే ఎవరు చేరదీస్తాడు చెప్పండి. ఓకే, నాకు ఇది ఒక్కటి క్లారిటీ ఇవ్వగ్నిది. అయితే నాకు ఏమైతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది, అటు ఇటు అవుతుంది. నువ్వు హిందూ గురించి పాట పాడుతున్నావు, మళ్ళీ నాస్తికుడు అంటున్నావు, మళ్ళీ సర్టిఫికేట్ అంటున్నావు. సర్టిఫికేట్ విషయము అది వదిలేసాయి, అది పక్కన పెట్టేసాయి. నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు కాబట్టి నువ్వు హిందువా నాస్తికుడు ఒక క్లారిటీ చాలు. ఏదంట ఒకటే, ఆ మతం నుంచి ఏర్పడ్డ ఒక మంచి నాస్తికుడు అక్క. ఆ హిందూ మతం నుంచి అనగా సమాజం. ఇప్పుడు హిందూస్ అందరు నాస్తికుల్లాగా మారాలి అంటవా? అంటే నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? నేనైతే ఒక నాస్తికుడు అని చెప్పి మీరు నన్ను ఇంటర్వ్యూ చేసిండు. నాస్తికులు అందరూ 30,000 మంది సబ్స్క్రైబర్స్ లా నాస్తికులు అందరూ లేరు కదా. కొంతమందికి నా గానం నచ్చవచ్చు, నా క్యారెక్టర్ నచ్చవచ్చు, లేకపోతే నేను చేసే యాక్టింగ్ నచ్చవచ్చు. కొంతమంది అట్లా కూడా ఉంటారు. మొత్తం నాస్తికులు అది వేరు. నేను అదంటలేను నీ ఫాలోవర్స్ గురించి గానీ, నువ్వు ఏంటి అని చెప్పేసి అడగట్లేను. నువ్వు నాస్తికుడివి అని చెప్పేసి నీ నోటితో నువ్వే చెప్పినావు కాబట్టి మళ్ళీ హిందూ అని ఈ మతమే నన్ను అంటరానిగా చిత్రీకరించింది. ఈ మతం నుంచే నేను నాస్తికులు లెక్క తయారైనా. ఈ మతంలో ఇన్ని గొడవలు, పెంట, మశానం లేకపోతే నేను గొప్ప హిందువుని. ఇప్పటికి నేను హిందూ మతంలో పుట్టిన మంచి బిడ్డ నాక, పద్మశాలి బిడ్డ నేను ఇప్పటికి. సో ఇవన్నీ ఉండడం వల్ల వాటితో విసిగెత్తిపోయి ఉండలేక అంబేద్కర్ గారి జెండా భుజస్కంధాలపై మోసుకుంటూ వెళ్తున్నా. అందుకే మచ్చదేవేంద్ర నాకు గొప్ప పాట రాస్తాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బ్రతుకు అగ్ర విషకోగిట పడి నలిగిపోవు కథ నేటి జనం. ఏమైపోయే వాళ్ళ
మల్లము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. అగ్నితేజ నాస్తికుడు కాబట్టి మళ్ళీ నాస్తికురాల్ని మ్యారేజ్ చేసుకుంటాడా లేదంటే ఎలా మరి? ఫ్యూచర్ కూడా ఇంపార్టెంట్ కదా. అయితే ఈ సిద్ధును ఆ పక్కపండి ఒక బ్రదర్ మంచి మిత్రులు, వాళ్ళు నాకు అన్నలు అవుతారు. వాళ్ళు వీడియో కాన్ఫిడెన్స్ నుండి నాకు ఫోన్ చేశారు, నువ్వు నాస్తికుడు అంటున్నావు, మా హిందూ అమ్మాయిని ఎట్లా చేసుకుంటున్నావురా వాడుకో అని చెప్పి. నిజంగా నాకు నేను జైల్లో పడ్డ తర్వాత నా దగ్గరికి ఉన్న వాళ్ళందరూ వీళ్ళు అది వరకు నాకు ఫ్రెండ్స్ ఉండే, అలాగే టచ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉండే నేను చదువుకున్నప్పుడు. ఆ తర్వాత నాస్తికుడు జైల్లో వేయొచ్చునని చెప్పి కొంతమంది దూరం అయిపోయారు. స్టిల్ నా ఇప్పుడైతే మొన్ననే రీసెంట్ గా కొంతమంది దూరమైన తర్వాత మొన్న రీసెంట్ గా ముస్లిం నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది. ఖమ్మం మనసిక కేచర్ అని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది. మేము జాబ్ చేస్తుందంట. నేనైతే ఒక వీడియోలో ఏమన్నా అంటే, మంచి మనసున్న మనిషి, ఏ హ్యాబిట్ లేకుండా ఈ వ్యక్తి నన్ను చేసుకుంటాడు, మంచోడు కావాలని అర్థం చేసుకోవాలి. ఆమె సెకండ్ అయినా పర్లేదు, ఫస్ట్ అయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, మంచి గౌరవంగా బతికే వ్యక్తి, మంచి నీతి గల పరులైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏది నాకు సంబంధం లేదు. మంచిగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పండి. ఆమె ఆస్తికురాలా, అందం ఉందా, చందం ఉందా, ఆస్తులు ఉన్నాయా, సంపదలు ఉన్నాయా, సిరి సంపద ఉందా అని చెప్పి నాకు అవసరం లేదా అని చెప్పి నేను ఒక పోస్ట్ పెట్టి, వ్యక్తి ఉంటే చెప్పండి నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాం. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఆమె మెసేజ్ నాకు వచ్చింది, ఆమె పెళ్లి అయిపోయింది అటు ఇది వరకు. ప్రపోజల్ కూడా వచ్చింది. ఒకవేళ చేసుకుంటే మా హిందూ అమ్మాయినే చేసుకుంటా కావచ్చు, లేకపోతే క్రిస్టియన్స్ ఆల్రెడీ అన్ని మతాలు దగ్గర తీస్తున్నాయి. హిందువులను తిడుతున్నా అని చెప్పి ఈ మతాలు నన్ను దగ్గర తీస్తున్నాయి. అట్లా అని చెప్పి ఆ మతాలను నేను కించపరచను, మా మతాన్ని కూడా కించపరచను. ఒకవేళ వస్తే చేసుకుంటాను. తేజ ఇక్కడనే నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పటి నుంచి అందుకే ఇంటర్వ్యూ క్లోజ్ చేయలేకపోతున్నా. ఎందుకంటే ఒక స్టాండర్డ్ మీద ఉండాలి. ఇప్పుడు నేను ఏమంటా, నువ్వు హిందువా, క్రిస్టియనా, ముస్లిం అంటే నాది ఏది ఉంటుందో అది చెప్పుకుంటా. నేను చెప్పిన కదా హిందూ నుంచి పుట్టిన ఒక నాస్తికుడు అని చెప్పి. అట్లా రెండు ఉండదు. హిందూ నుంచి పుట్టిన నాస్తికుడు పుట్టుక నుంచి నాస్తికుడు కాదు కదా అక్క. పుట్టుక నుంచి నాస్తికుడు కావు, బట్ వన్స్ నువ్వు చేంజ్ అయ్యాక నువ్వు చేంజ్ ఓవర్దే ఉంటది కదా. ఉంటే ఇప్పుడు హిందూస్ కూడా నేను అంటే ఏంటి, నేను హిందూస్ కోసం కూడా స్టాండ్ తీసుకున్నాను మా మతం కోసం, బట్ అయినా కానీ అవి మాత్రం ఎవరు చూడట్లేరు అంటే ఎందుకు చూడట్లేరు అంటే దీనికోసం. ఎందుకంటే ఒకసారి నువ్వు నాస్తికుడు అంటావు, ఒకసారి హిందూ నేను మా హిందూస్ అంటావు. అలాంటప్పుడు అంటే వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు, నువ్వు క్లారిటీ లేదనిపిస్తుంది. నేను హిందూ నుంచి పుట్టిన ఒక బిడ్డను, హిందూ మతం నుంచి. ఆ తర్వాత పూలే, బుద్ధుడు, పెరియారు, కంచాయిలమ్మ, నారాయణ గురు, మన అనేకమైన బౌద్ధ పురాణం, సూత పురాణం, శిబి చక్రవర్తి కథలు, రామాయణం, అశోక ఖండాలు అవన్నీ చదువుకుని వీళ్ళైతే మంచిగా ఉన్నారు. అబ్బాయి ఈ రామాయణం నాకు బోవెట్లే, ఏది బోవెట్టలే, ఇది మాత్రం ఖచ్చితంగా మనిషి లెక్క చూడమన్నది, అందుకే దీన్ని ఎంచుకోవాలని చెప్పి నేను భగత్ సింగ్ రాసిన బుక్ నేను నాస్తికుడు ఎలా అయ్యా అని చెప్పి ఒక పుస్తకం ఉంటుంది అక్క. అది చదివిన తర్వాత చాలా మారిపోయినా. హిందూ మతం నుంచి వెళ్ళే అంబేద్కరిస్ట్ వినా, ఆ తర్వాత నన్ను కొంతమంది దగ్గర తీసుకొని తమ్ముడు ఇట్లా అదేదని చెప్పిన తర్వాత నాస్తికులకి ఇప్పుడు ప్రస్తుతం గడుస్తున్న కాలంలో ప్రయాణం చేస్తున్నాను. నాస్తికుడివి నువ్వు అన్నావు, నేను హిందూస్ నుంచి నాస్తికుడికి వచ్చాను, బట్ నెక్స్ట్ కూడా చేంజ్ అవుతావేమో అని చెప్పేసి అంటే చేంజ్ అవ్వను, నేను నాస్తికుడుగానే ఉంటాను అని చెప్పేసి అన్నప్పుడు ఇప్పుడు నువ్వు అదే వెళ్ళాలి. మళ్ళీ హిందూ పదే దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఇంటర్వ్యూ కూడా దేవుడు ఉన్నాడా లేడా, అదే నీ దేవుడి గురించి మాట్లాడే బంద్ చేసిరా. నేను ఒక మూఢనమ్మకాల నిర్మూలన పైన ఒక సంఘం పెడదామని చెప్పి నేను చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా, ఒక పేపర్ కరపత్రాలు చేసుకుంటున్నా, ఈ నా సంఘంలోకి వస్తున్నారా అని చెప్పి చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నా అని చెప్పినా కూడా దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉంటే నాకేంది, లేకపోతే నాకేంది, నేను మొక్కను పై నా ఇష్టం, అది నా మనసుకి స్వేచ్ఛ ఉంది. అంబేద్కర్ గారు అయిపోయారు కదా స్వేచ్ఛ ఉంది అని చెప్పి. స్వేచ్ఛ ఉంది, ఓకే, నీ ఇష్టం. మళ్ళీ ఎందుకు మా హిందూ మతం, మా హిందూ గుళ్ళు మళ్ళీ నీకెందుకు, వాళ్ళదేదో వాళ్ళు పుట్టిన కాబట్టి, ఆ మతంలోనే పుట్టిన కాబట్టి, ఆ మతానికే అట్లా జరుగుతుంది కాబట్టి అది చేసింది. ఇప్పుడు కెమెరాలో చూపించింది అది ఘోరం కదా అక్క, అది మనం కళ్ళతో చూసినాం కదా. అవును, ఇప్పుడు ఒక హిందూ కాదు, ఒక క్రిస్టియన్స్ కూడా చాలా జరిగినాయి, ఒక ముస్లిమ్స్, ఏదైనా ఏది మనం అనడానికి రాదు, అన్ని సఫర్ అవుతున్నాయి, మతాలు అన్ని సఫర్ అవుతున్నాయి. కానీ నువ్వు ఒక నాస్తికుడిగా చేంజ్ అయ్యావంటే నీకు అక్కడ దేవుడు లేడు అనిపించింది, అదంతా కరెక్ట్ కాదు అనిపించింది కాబట్టి నేను ఇట్లా వచ్చినాక అన్నావు కదా. ఇట్లా వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు మళ్ళీ మా మతము మా దేవుడు మళ్ళీ ఎందుకు వస్తుంది? పుట్టింది వేరే మతంలో కాదు కదా, హిందూ మతంలో కదా. మరి అట్లనే ఉండవు, హిందూ లెక్కనే అంటే నేను ఆ హిందూ నుంచి చాలా ఫేస్ చేసిన కాబట్టి నేను నాస్తికులు లెక్క మారినా. నాస్తికునే నేను మళ్ళీ చెప్తున్నా, నాకు హిందూ మతం నుంచి పుట్టిన ఒక నాస్తికుని అని చెప్తున్నా. ఇప్పుడు నాస్తికుని అని చెప్తే నాస్తికుని మతం ఉన్నదా, కులం ఉన్నదా అని చెప్పి అడుగుతారు. అది మతం పుట్టించిన కులమే అక్క. హిందూ మతంలోనే ఒక సబ్బండ కులాలు ఉన్నాయి,
మీ ముస్లిమ్స్లు ఉన్నాయా, క్రిస్టియన్స్లు ఉన్నాయా, వీళ్ళున్నాయి ఏడలేవు. మా హిందూ మతంలో ఉన్నాయి సబ్బండ కులాలు. ఇప్పుడు నేను క్రిస్టియన్, హిందూ, ముస్లిం అంటలేను. నువ్వేం చేసినావు, హిందుత్వంలో మమ్మల్ని దగ్గరికి తీయలేదు, మాకు చెయ్యలేదు, నాకు ఏం మంచి జరగలేదు, దేవుడు ఉన్నాడని నేను ఎట్లా అనుకుంటా, అసలు దేవుడు ఉన్న కాన్సెప్టే నాకు లేదు, అందుకే నేను నాస్తికులకే మారినా అని చెప్పేసి నువ్వు అన్నావు. అట్లాంటప్పుడు నేను హిందూస్ కోసము, నా హిందూ మతం కోసం నేను స్టాండ్ తీసుకొని ముత్యాలమ్మ టెంపుల్ గురించి కూడా నేను మాట్లాడినా, కానీ మా హిందువులే నన్ను పట్టించుకోవట్లేరు అని చెప్పేసి నువ్వు అంటున్నావు. నేను మీ గురించి, మీకు జరిగే గొడవల గురించి నేను మాట్లాడుతున్నా, వాళ్ళు పట్టించుకోవట్లేరు అంటే నువ్వు ఒక స్టాండర్డ్ మీద ఉంటే నేను పట్టించుకునేటోళ్ళు. రెండు రకాలుగా రెండు జంపింగ్లు అయితే వాళ్ళు ఎట్లా పట్టించుకుంటారని అదే చెప్తున్నా. జంప్ చేయడానికి నేనేం జోకర్ని కాదు, నేను కూడా జంప్ చేయలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక మంచి నాస్తికుణ్ణి, హిందూ మతం నుంచి పుట్టిన, ఒక పద్మశాలి కులం నుంచి పుట్టిన ఒక మంచి నాస్తికున్నాక, అంబేద్కరిస్టుని కూడా. ఓకేనా? ఇంకా నేను సో నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్స్? నెక్స్ట్ ఒక ఫ్యామిలీ వస్తుంది, మ్యారేజ్ చేసుకుంటావు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే నాకు ఒక మంచి నేను పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలి. అందుకే నీ గోల్ ఏంటి అని అడిగా. ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేయబోతున్నావు? ఒకవేళ డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తే జాబ్ కొట్టవచ్చు, లేకపోతే ప్రైవేట్ కంపెనీలో ఎంతమంది సాలరీ ఇస్తలేరు, ₹1,00,000 జీతం తీసుకొని అట్లా జాబ్ చేసుకుని చూసుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తా అని చెప్పి నేను ఇడేం ముద్ర వేసి గుద్దలేను కదా. గవర్నమెంట్ జాబ్ అనట్లేను, అంటే ఇలాగే ఈ వే ఆఫ్ వెళ్తావా, జాబ్ చేస్తావా అని చెప్పేసి అడుగుతున్నా. అంటే నేను ఇంతకుముందు కూడా చదువుకుంటూ కూడా అంబేద్కరిజం ఎత్తుకున్నా, అందుకే డిగ్రీ దాకా స్టిల్ నా ఇప్పుడు డిగ్రీ దాకా కంటిన్యూ అవుతున్నా. ఇక ముందు కూడా అట్లనే ప్రయాణం చేస్తా. మంచి మానవతా భావాలు ఉన్న, నా హ్యాబిట్ ఉన్న, మంచి ఏ సంప్రదాయాలను పట్టించుకోకుండా ఏ అమ్మాయి వచ్చినా కూడా యాక్సెప్టెడ్. దానికి మీ గురువు ఎవరు? గురువు అంటే అక్క బైరి నరేష్ అనుకోవచ్చు, రింజల రాయేష్ అనుకోవచ్చు అక్క. వాళ్ళు ఇడిసిన బాణంలోంచి పుట్టిన నేను. సూపర్. ఎంతమంది ఉన్నారు మీరంతా, అంటే ఇలా చేంజ్ అయిన వాళ్ళు? అంటే అక్క నేను ఇప్పుడు అందులో పని చేయక చాలా రోజులు అవుతుంది. నేను కోర్టుకు వెళ్ళడం, అరెస్ట్ అయింది. పని అంటే ఏం చేస్తారంటే మీరంతా కలిసి ఇప్పుడు ఒక బ్యాచ్ లెక్క ఉంటారు. మేమున్నప్పుడు అయితే కొన్ని కరపత్రాలు ఏమైనా అన్యాయం జరిగితే, చిన్నపిల్ల పైన రేపులు ఇట్లా జరిగితే వాటిని వ్యతిరేకించడం. ఇప్పుడు మీలాంటి యాంకర్స్ ఉంటారు, వాళ్ళపైన ఏమైనా ఇప్పుడు చిన్న మిస్టేక్ మాట్లాడుతారు, మిస్టేక్ ఎడిట్ చేసుకొని ఆమె పైన బురద జల్లడం లాంటివి చేస్తే వాటికి వ్యతిరేకంగా మంత్రాలు ఏదైనా చేతబడి చేస్తే వాటికి మానభంగాలు చేసిన, ఏం చేసినా కూడా వాటికి నిరాహార దీక్షలు కానీ, వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడుతుంటారు. అలాగే మంచి మంచి కళాశాలలో మీటింగ్స్ పెడుతూ, దయ్యాలు లేవు, భూతాలు లేవు రాబాయ్, భవిష్యత్తుకి ఇట్లా ఉంటుంది రాబాయ్, చదువుకోరు రాబాయ్ అని చెప్పి చెప్పే సంఘం. నేను ఎప్పుడైతే స్టిల్ నా ఒక 2 years అవుతుంది, నేను దూరమే ఉంటున్నా అక్క. ఓకే. సో కానీ ప్రజెంట్ ఏదైనా ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా మీరు స్టాండ్ తీసుకుంటారు. నేను వెళ్ళిన సందర్భాల్లో నేను ఏదైనా లైవ్ కానీ ఏదైనా ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. ఓకే. థ్యాంక్ యూ తేజ. అగ్నితేజ అనాలేమో నిన్ను, బైరి అగ్నితేజ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ. చాలా మంచిగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. మరిన్ని మీరు కూడా ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.